హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. జీవన ఉపాధిగా ఓ 4 రూపాయలు సంపాదించుకోవాలి, మన పొట్ట నిండాలి అనే ఒక ఉద్దేశంతో ఒగ్గు కథలో మీరు దిగిర్రా, లేకపోతే మనకు తోచిన సహాయం ఒగ్గు కథ అంతం కాకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దిగి? ఎన్ని సంవత్సరాలైనా ఆ కళకంటూ ఒక ప్రాణం ఉన్నది, ఆ ప్రాణాన్ని కాపాడుకునేటికి ఇంకా ఒగ్గు పూజారులు ఉన్నారు అని మాత్రమే మేము వృత్తి చేస్తున్నాం. అంతే తప్ప ఒగ్గు కథ అనేది కేవలం అంటే ఇది కులవృత్యా, అంటే ఈ కులం వాళ్ళే చేయాలి, ఈ కులం వాళ్ళే చేయాలని మన ఉందా? మీరు ఎందుకు చేయాలో నన్ను అడిగిరు అనుకో, 100% మేము చేసే అధికారం మాకున్నది. ఈ గొల్ల కుర్మా వాళ్ళు కళ ఎవరి సొంతం కాదా? లేదు, మేమే చేయాలి, మేము మాత్రమే చేయగలుగుతాం అన్న వాళ్ళకి మీ సమాధానం? చేయండి, మీరు చేసినంత మాత్రంలో ఎవరికేం పడిపోయేది ఏం లేదు. నాకే వచ్చు అని మాత్రం అనుకోవడం రాంగ్. అది గవ్వల దర్శనం కావచ్చు, ఇదంతా వీటి గురించి చెప్పే ప్రయత్నం చేయండి. గవ్వ దర్శనం కట్టుకుంటే పటానికి అర్హులు అన్నట్టు. ఓకే, ఇప్పుడు సపోజ్ మేము దేవుని లగ్గం చేయడానికి పోయినప్పుడు ఆడ పోతరాజు వేయాలన్నా గవ్వ దర్శనం కట్టుకునే చేయాలి. అయితే ఇప్పుడు ఎక్కడన్నా మీరు పూజకి వెళ్ళినప్పుడు కానీ ఇంకోటి ఇట్లా చేసినప్పుడు ఎక్కడన్నా కించపరచడమో విమర్శించడమో లాంటివి జరుగుతుంటాయా? అరే వీడేంది ఒక ఒగ్గోడు, వీడికి ఇంత మర్యాద ఏంది అనే డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తాను. మౌత్ పీసులతో పాటలు పాడుతుంటే హఠాత్తుగా ఉన్నట్టుండి మౌత్ పీసులు షాక్ వచ్చింది. అయ్యో, 2 షాక్ వస్తే ఒక పర్సన్ చనిపోయినాడు, ఒక పర్సన్ బతికినాడు. మా ఒక ఒగ్గు పూజారులకు అనేది ఒక గుర్తింపు కావాలి. హైదరాబాద్ కానీ ఇంకా ఇలాంటి సిటీస్ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒగ్గు కథ గురించి పూర్తి స్థాయిలో తెలియదు. కానీ బలగం అనే సినిమాతో నలుగురికి అర్థమైంది, ఓహో ఇలా చేసేవాళ్ళు కదా అని. సో అలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేస్తారా? కేవలం దేవుళ్ళ పూజలు మాత్రమే మీరు చేస్తారా? రేపెళ్ళేవాడలా గోపాలకృష్ణునికి పాలు ఇచ్చేదిరా నాయన్నో, నా యశోద ఏడుందిరా అన్నా నాయన్న. అమ్మవారిని చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంత నీలమైపోతున్నారంటే కేవలం ఒక 10 సెకండ్లు పాడితేనే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. విధానం మనం ఒక కథ ఎదుటి వాళ్ళకి చెప్తున్నామంటే పర్టికులర్గా మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మన E96 మీడియా ప్రేక్షకుల కోసం లక్షలాది మంది చూస్తున్నారు. ఒక మంచి కథ ఏదన్నా ఇద్దరు కలిసి బామా బల్జ మేడలమ్మ అనరా అని మాటలు నన్ను అంటున్నావు. సాటికి దగ్గర సంతిని తీసుకొస్తా, సల్ల గుంజల కాడ సాగిస్తా కయ్యము, ఆ చీపురు కట్ట తీసి నడింట్లో వేసి ఇద్దరి భార్యలకు చిక్కుకాయ పెట్టించి నీకు దగ్గర సంతిని తీసుకురాకపోతే చూడాలి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని పోతాడు. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. ఒగ్గు కథ మాటకు పాటకు ఎంత విలువనుంటుందో ఒగ్గు కథ కళాకారులు మాత్రమే దాన్ని చూపించగలుగుతారు. మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాం. అలాంటి కథలు ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అప్పటి కాలం రోజులు గుర్తొస్తూ ఉంటాయి. మన తాతలు మన ముత్తాతలు వాళ్ళు చెప్తుంటే అవునా అలా ఉండేదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి తరంలో, ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఇంకా ఒగ్గు కథను అంతం కాకుండా బ్రతికిస్తున్నారంటే కేవలం ఒగ్గు కథ కళాకారులు మాత్రమే. సో అలాంటి వారిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వాళ్ళే ఈరోజు మన ముందున్నటువంటి గెస్ట్లు అనమాట. వాళ్ళతో మాట్లాడి ఈ ఒగ్గు కథ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొన్ని సినిమాలలో అలాంటి కథలు పెట్టి ఆ కథల వల్లనే సినిమా హిట్ అవుతుంది అనే ఒక దృష్టితో ఉన్నారు. అంటే ఒగ్గు కథ యొక్క విలువను ఇప్పుడున్నటువంటి కాలంలో ఎంత పెంచుతూ ఉన్నారు ఒగ్గు కథ కళాకారులు అనే విషయం అందరికీ తెలుస్తుంది. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎంతోమంది ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు, నవ్వుకుంటాము, 4 నిమిషాలు దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన చరిత్ర ఏం చెప్తుంది, మన కాలం ఏం చెప్తుంది అనే విషయాలని తెలుసుకోవడానికి చాలామంది నాలా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇంటర్వ్యూ స్పెషల్గా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. సో ముందుగా మీ పేరుతో మొదలు పెడదాం. మీ పేరు, మీ ఊరు? శనార్థి అందరికీ. నా పేరు ఒగ్గు మహేష్ యాదవ్. నాది వచ్చేసి యాదగిరిగుట్ట పక్కన బేగంపేట విలేజ్. నా పేరు మాది రాజపేట మండల్, కొమరవెల్లి దగ్గర మాకు. ఓకే, కొమరవెల్లి కొండపోచమ్మ సరౌండింగ్లో ఉంటుంది. మాది వచ్చేసి బేగంపేట అన్న విలేజ్. అన్న మీరు? అందరికి క్షణార్థి. నా పేరు ఒగ్గు ఉపేందర్ యాదవ్. మాది కూడా సేమ్ బేగంపేటే. నేను అన్న కొడుకుని ఉపేందర్ని. మాది కూడా బేగంపేట, కొమరవెల్లి దగ్గర. ఈరోజు నేను పిలవగానే మీరు నా ముందుకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇది ఇంటర్వ్యూ కాదు, ఇదో ముచ్చట. ఓకే, మాట్లాడుకుందాం.
నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఓకే, సరే. అయితే ఒగ్గు మహేష్ యాదవ్ అనగానే ఎంతో మంది ఒగ్గు కళాకారులు ఉన్నప్పటికీ ఒగ్గు మహేష్ యాదవ్ని నేను ఎందుకు ఇక్కడికి పిలిచిన అంటే ముఖ్యంగా నీ గొంతులో ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఒక్కసారి మన ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు నీ గొంతుతోనే మొదలు పెడదాం. మరి ఏ దేవుడికి ముందు మనం ఏమంటారు మొక్కోవాలో ఎలా చేయాలో మీకే తెలుసు కాబట్టి మీరే ప్రారంభించండి. సరే, మేము చేసే విధానానికైనా మేము చేసే మొక్కే దేవుడైనా మా ఇంటి దేవుడు వచ్చేసి కొమరవెల్లి మల్లికార్జున స్వామి. మొట్టమొదటిసారిగా ఒక పాట రూపంలో ఆ మల్లికార్జున స్వామిని తలుచుకొని ఈ ఇంటర్వ్యూ కొనసాగిస్తాం. ఖచ్చితంగా. మొన్న రీసెంట్ గానే ఈ సాంగ్ కూడా నేను తీసిన లాస్ట్ ఇయర్. అదే సాంగ్ మళ్ళీ ఒకసారి ఆ మల్లన్నను తలుచుకొని మళ్ళీ చేస్తాను. ఖచ్చితంగా. మాకు కోటి బాధలు వచ్చిన మాయల మల్లారి కొమరవెల్లి కొండ మర్వము మాయల మల్లారి, మాకు అతికే బాధలు వచ్చిన మాయల మల్లారి ఐలేని గట్లు మడవము మాయల మల్లారి, గంగారేణు చెట్టురో మాయల మల్లారి నిది ఘనమైన పూజలో మాయల మల్లారి, ఇరుకురాళ్ళ గండిరో మాయల మల్లారి నీ ఇల్లు సెరియాలరో మాయల మల్లారి. ఇట్లా ఈయనది వాడుతుంటే అది పులిగరి అర్థమవుతుంది. నీ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తూనే కెమెరా ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోయి గుండెలో ఉన్న మాటని నిర్భయంగా భగవంతుని తలుచుకున్నప్పుడు మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. సూపర్ అన్న. అయితే మనము సరే చరిత్రని మాట్లాడే ముందు ఒక్కసారి నీ యొక్క ఈ జీవిత శైలి ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ఒగ్గు కథ ఎలా ప్రారంభించడం జరిగింది, నీ గురువు ఎవరు? నా గురువు వచ్చేసి మా నాన్న దేవునపల్లి ఐలయ్య, బేగంపేట విలేజ్. సూపర్. ఆయన కన్సీకం ఒక 45 years 50 years నుంచి 50 ఏళ్ళ నుంచి చేస్తుండే ఇదే పని. నేను రీసెంట్గా 2016లో మాత్రమే ఇళ్ళకి వచ్చిన. అంత ముందుకు నేను చదువుకుంటుండే. సో చదువుకున్నప్పుడు నాది డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయింది. చదువుకునేటప్పుడు మా ఊర్లో ఎట్లుంటుందంటే బోనాల పండుగకి బోనాలు తీసే ముందు మన ఒగ్గువారి గొల్లకుర్మ బోనాలు పోయేటప్పుడు డోళ్ళు రడవేల నాదం మోగించుకుంటా తీసుకుపోతుండే. ఇది చూసినప్పుడల్లా నాది అంటే చదువుకుంటున్నా కదా లైక్ డిఫరెంట్గా అనిపించేది. ఈ సౌండ్ ఏంది ఇదేంది అన్నట్టుగా డిఫరెంట్గా అనిపించేది. కానీ ఎందుకో నాకే ఉన్నట్టు ఉండి అర్థం కాక ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది అని చెప్పేసి మా నాన్నతో వెళ్ళడం జరిగింది. మా నాన్నతో వెళ్ళిన కొంచెం వెళ్ళిన తర్వాత నాకు తెలియకుంటేనే నా అంతరాత్మకు తెలియకుంటేనే పూర్తిగా దాంట్లో మునిగిపోయినా నేను. ఒక 1.5 yearలోనే హైలైట్ ఏంటంటే ఆ భగవంతుని దర్శనం ఎప్పుడు నాకంతా కలిగి ఉన్నది కాబట్టి ఒగ్గు కళ అనేది అంత సింపుల్గా ఎవరికి రాదు. చెప్పడం అనేది వేరు, చదవడం అనేది వేరు. ఏదో గతంలో జరిగిన జ్ఞాపకాలు మనలో తీసుకొని మనం చెప్పడం అదొక గొప్పతనం. ఒక 7 సంవత్సరాలలో ఈరోజు ఒగ్గు మహేష్ యాదవ్ నుండి ఒగ్గు మహేష్ యాదవ్గా మారిన అంటే చిన్న విషయం కాదు. అది ఆ భగవంతుని నీళ్ళలో నా మీద చూపించేది ఒక అందరి ప్రేమ. అది నాకున్నది ఏంటంటే ప్రతి దగ్గర పోయిన కాడ నాకున్న గొప్ప పేరు ఏమైనా వచ్చిందంటే నా గొంతుకి ప్రత్యేకత అంటే నా గొంతు. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆ స్వరం వల్లనే నాకు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చింది. పూర్వకాలంలో వాళ్ళు ఎట్లయితే చెప్పిర్రో వాళ్ళు ఎంత పెద్ద పేరైతే తెచ్చుకున్నారో ఇప్పుడు మా సహగురువులు ఉన్నారు. సపోజ్ మన సుక్క సత్తయ్య గారు కానీ మిద్య రాములు గారు కానీ వీళ్ళ గురువులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా మా యూనియన్ కానీ మా సంఘంని నడిపించే మా నరహరి బాబు గారు, మా సంఘం ప్రెసిడెంట్ పెంబర్తి నరహరి గారు కానీ, ఉపాధ్యక్షులు గొరియ సత్యనారాయణ గారు కానీ ఇంతమంది ఉన్నారు. నాకు కూడా వాళ్ళంత పేరు నాకు కావాలి. మా నాన్న ఏ విధంగా అయితే 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాడో ఆ పేరు నాకు కావాలంటే నేను చేసే విధానం కానీ నేను చెప్పే మాట కానీ స్పష్టంగా అర్థం కావాలని వాళ్ళ అడుగు బాటలో మీరు వెళ్ళాలి. ఖచ్చితంగా 100% వాళ్ళ ఎట్లయితే పోయినారో అదే ప్రకారంగా మేము పోవాలి. వాళ్ళు సంపాదించుకున్న పేరు మాకు రావాలి. అప్పుడే మేము ఈ కళని మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఇవ నాన్న ఎట్లయితే చేసిండో ఆయన ఎట్లయితే చెప్పిండో అది నేను చేస్తున్నా. ఆ భగవంతుని చల్లని చూపులతోటి ఇంత మంచి అవకాశం నాకు కలిగింది. సూపర్ అన్న. మీరు మీ యొక్క ఈ ఒగ్గు కథ ప్రయాణం ఎట్లా, మీ జీవిత శైలిలో ఈ ఎట్లా భాగస్వాములయ్యారు దీంట్లో? మేము కూడా అప్పుడే వచ్చేసాం 2016లో. అన్నయ్య నిద్ర ఒకటే చదివాను. ఇక నేను అప్పుడు స్టడీ చేసిన ఫస్ట్ ఐటీఐ చేసినాక జాబ్ ట్రయల్ చేస్తుంటే మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చి నాకు మధ్యలో ఎల్పీ ఇచ్చి వచ్చింది. ఎల్పీ రావడం వల్ల ఇళ్ళకి వచ్చేసింది. దాంతో కంటిన్యూ ఇళ్ళనే డాడీ కూడా వెళ్తాను. అన్న మీరు చెప్పండి, అంటే జీవన ఉపాధిగా ఓ 4 రూపాయలు సంపాదించుకోవాలి, మన పొట్ట నిండాలి అనే ఒక ఉద్దేశంతో ఒగ్గు కథలో మీరు దిగిర్రా, లేకపోతే ఈ ఒగ్గు కథ అనేది అంతం కావద్దు, మనకు తోచిన సహాయం ఒగ్గు కథ అంతం కాకుండా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో దిగిర్రా? ఒక విషయం ఏంటంటే నువ్వు అడిగిన విధానానికి నేను చెప్పాలంటే జీవన ఉపాధి కోసం ఒక 4 రూపాయలు వస్తేనే నా ఫ్యామిలీ బతుకుతుంది అనే ఒక రీజన్ తోటి అనుకుంటే మాత్రం చేసుకోవడానికి 1,00,000 దారులు ఉన్నాయి. జస్ట్ మేము చేసే పని ఏంటంటే
మాకంటూ ఆ భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని కలిగించిండు. 10 మందికి మేమంటే ఏందో తెలియజేయడము, ఆ పూర్వీకులు చెప్పిన కథ మేము చెప్పడం అర్హత మాకుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని సంపాదన కొరకు కాకుండా ఆ కళ అంతం కాకూడదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ కళకంటూ ఒక ప్రాణం ఉన్నది, ఆ ప్రాణాన్ని కాపాడుకునేటికి ఇంకా ఒగ్గు పూజారులు ఉన్నారు అని మాత్రమే మేము వృత్తి చేస్తున్నాం. అంతే తప్ప దీనివల్ల మేము పైసలు ఆశించి కాదు, ఏది కాదు. ఇప్పుడు ఒక కళ్యాణం చేస్తాం, వస్తుంది ఆడ ₹1 వస్తుందో ₹2 వస్తుందో, వచ్చిన కాడికి తలా ఎన్ని తీసుకుంటాం. కానీ ఎన్ని పైసలు వచ్చినా కానీ ఆ ఇల్లుగాళ్ళు ఒక్క మాట మీరు చేసిన పండుగ వల్ల మాకు ఎంతో సంతృప్తి అయిందని చెప్తారు చూసినావా, ఆ మాట ఒక్క మాట చాలు. ఆ మాటతోటి ఒక్క మాటతోటి 10 పనులు చేసినంత వ్యవస్థ అన్న మనకి. మనము డబ్బులు చూసి కాదు, డబ్బులు చూసి కాదు, మనకి మెయిన్ గౌరవం. పని పైసనే కావాలనుకుంటే 1,00,000 దారులు ఉన్నాయి అన్న. ఏదో ఒక దారిలో వెళ్ళిపోవచ్చు. అంతేందుకు ఇప్పుడు 2011లో ఇండియన్ ఆర్మీకి పోయినా నేను. 2011లో ఇండియన్ ఆర్మీకి పోయినా, ఎగ్జామ్ డిస్క్వాలిఫైడ్ అయింది. నేను నా బాకీ లేదనుకున్నా, సైలెంట్గా బ్యాకప్ అయిపోయి వచ్చేసిన. నాకున్న దరిద్రం ఏంటంటే ఏదైనా సింగిల్ అటెంప్ట్ ట్రై చేస్తా చిన్నప్పటి నుంచి. నో సెకండ్ ఆప్షన్ పెట్టుకోను. ఏదైనా సరే సింగిల్ అటెంప్ట్ చేస్తా. అది వచ్చిందంటే నా అదృష్టం అనుకుంటా. యాస్టీస్గా ఈ కళ్యాణాల విషయంలో, పండుగల విషయంలో, కథ విషయంలో కూడా సింగిల్ అటెంప్ట్లో వచ్చిన కొద్ది రోజులలో గొప్ప పేరు వచ్చింది. అంటే పోయిన కాడల్లా చాలామంది మా నాన్నని అడగడం, మీ అబ్బాయి రాలేదా, పాటలు బాగా పాడతాడు, కథ బాగా చెప్తాడు అంటే. మా పూర్వీకులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా పెద్ద మనుషులంతా చెప్పకపోవచ్చు కథ నేను, కానీ చెప్పిన 4 ముచ్చట్లైనా ఎదుటి వారికి అర్థం కావాలి. ఆ కథలో అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎంత బాధ అనుభవించారో ఆ బాధను నేను తెలియజేస్తాను. సో రోజు రోజు నేర్చుకుంటూనే ఉన్నాం. 100% ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది. సముద్రం అన్నమాట. ఒగ్గు కథ అనేది నాకే మొత్తం వచ్చు అనే ఆప్షన్ లేదాడ. ఎంత నేర్చుకున్నా సరే కొంచెం తక్కువనే ఉంటుంది, ఇంకా మిగిలి ఉంటుంది అన్న. చాలా మిగిలి ఉంటుంది, కొంచెం చాలా మిగిలి ఉంటుంది. ఒగ్గు కథ అనేది నేర్చుకోవడం ఒక గొప్ప అదృష్టము. అది వచ్చిన తర్వాత నాకే వచ్చు అని మాత్రం అనుకోవడం రాంగ్ అది. ఎందుకంటే ఇంకా చాలా ఉంది మనం చెప్పాల్సింది, చేయాల్సింది, చూపించాల్సింది. ప్రజలకు ఇంకెంతో చూపించాలి మనం. అయితే ఈ ఒగ్గు కథ అనేది కేవలం అంటే ఇది కులవృత్యా, అంటే ఈ కులం వాళ్ళే చేయాలి, ఈ కులం వాళ్ళే చేయాలని మన ఉందా, లేకపోతే ఒగ్గు కథ అనే ఒక మీరు అన్నట్టు మన చరిత్ర కానీ, మన మల్లన్న కానీ, లేకపోతే ఆ దేవతలు దేవుళ్ళు బాధ ఏదైతే ఉందో వాళ్ళ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్క కళాకారుడు ఒగ్గు కథ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు? అంటే మా పూర్వీకుల నుంచి మేబీ నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్న విధానం ప్రకారం అయితే ఎప్పుడు చూసినా కానీ ఈ గొల్ల కుర్మ వాళ్ళు బాగా చేస్తారు. గొల్ల కుర్మ వాళ్ళు మల్లికార్జున స్వామి కానీ, బీరప్ప పూజలు కానీ చేసుకుంటూ వస్తారు. ఇక అట్లా అదొక వృత్తి వల్లనే వీళ్ళు మాత్రమే చేయాలనేది తెలిసే తప్ప పర్టికులర్గా వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయాలని అట్లా ఏం లేదు. ఇప్పుడు కళ ఎవరి సొంతం కాదు. కళ అనేది ఎవరి సొంతం కాదు. ఇంకోటి నువ్వు పూజ చేసినా తప్పు చేస్తావు, భగవంతుని సేవ చేస్తున్నావు. కాబట్టి చేసే విధానం నీ దగ్గర ఉంటే చేయొచ్చు. కాకపోతే దానికి ఏంటంటే కొన్ని నియమానాలు ఉంటాయి. అవి వీళ్ళు మాత్రమే చేయాలి, లింగదారులే చేయాలి, గవ్వ కట్టుకున్న వాళ్ళే చేయాలి అన్నట్టుగా కొన్ని నియమానాలు ఉంటాయి. అందే కావాల్సింది. కాబట్టి నాకు తెలిసిన కాడికైతే గొల్ల కుర్మ వాళ్ళు చేస్తారు, ఇది చేస్తారు. అయితే ఇప్పుడు ఈ గొల్ల కుర్మ వాళ్ళు చేస్తారు మీరు అన్నట్టు, నా ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇచ్చారు. కానీ కొంతమంది లేదు మేమే చేయాలి, మేము మాత్రమే చేయగలుగుతాం అన్న వాళ్ళకి మీ సమాధానం? వాళ్ళని ఒకటే అడుగుతా నేను, కళ ఎవరి సొంతం? కళ ఒక్కటి చెప్పండి నాకు, కళ ఎవరి సొంతం? ఇప్పుడు మీరే చేయాలని మీరు మాట్లాడుతున్నారు, చేయండి. మీరు చేసినంత మాత్రంలో ఎవరికేం పడిపోయేది ఏం లేదు, భగవంతుని సేవ చేస్తున్నారు. కానీ మీరు మాత్రమే ఎందుకు చేయాలి? ఇప్పుడు మేము ఎందుకు చేయాలని ఒక క్వశ్చన్ నన్ను అడుగు, నేను చేస్తే చెప్తా, 100% ఆన్సర్ చెప్తాను. మీరు ఎందుకు చేయాలని నన్ను అడిగిరు అనుకో, 100% మేము చేసే అధికారం మాకు ఉన్నది. ఆ భగవంతుడు మాకు ఆ హక్కు కల్పించింది కాబట్టి మేము చేస్తాం. మేము చేస్తుంటే మాకు భగవంతుడు అడ్డు చెప్పట్లేదు. బట్ మీరే మేము ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే, మీరు చేసే పని కంటే మేము చేసే పని కంటే సరే కళ ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకరికి ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరికి ఒకరి మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న వాళ్ళని పిలిపించుకొని చేసుకుంటారు. దానిలో మేమే చేయాలని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? కాలేరు. సో అది నేను వాళ్ళని అడిగేది ఏంటంటే, మీరే చేయాలనే నియమానాలు ఎక్కడ లేవు. కాకపోతే పద్ధతి ఎక్కడన్నా మారినప్పుడు చెప్పండి వచ్చి, ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పొచ్చు. మేము చేస్తున్నాము, ఇప్పుడు నేను చేసే విధానం కరెక్ట్ లేదు, పిలిపించున్నాను, పిలిపించి నువ్వు చేసే విధానం అది కాదు, ఈడ ఇట్లా రావాలి, ఈడ ఇట్లా రావాలి అని చెప్తే నేను నేర్చుకుంటా. నేను చిన్న వయసు నాది, ఆ చిన్న వయసులోనే ఆ భగవంతుడు నాకు కలిగించిన కాడికి నేను చెప్తున్నా. మేబీ నేను ఏమైనా రాంగ్ చేసి ఉంటే నాకు చెప్పాలి. పెద్దలు మీ బాధ్యత చెప్పడం, ఖచ్చితంగా సీనియర్స్ కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యత చెప్పాలి. మీరు చెప్తే నేను నేర్చుకుంటా. అది నా కళ. నేను ఎందుకు రాంగ్ చేస్తున్నా, సరే నేను రాంగ్ చేసినా లేకపోతే వాళ్ళు రాంగ్ చెప్తున్నా, నాకు నువ్వు చెప్పే విధానంలో అర్థమైతే అట్లా. అది అయితే నార్మల్గా మీరు ఇప్పుడు కేవలం ఈ దేవుళ్ళకు సంబంధించినటువంటి పూజలైనా జరిగేవి, లేకపోతే మనము కొన్ని సినిమాలలో మన ముఖ్యంగా బల్గం అనే సినిమా ద్వారా ఒగ్గు కథ అనేది చాలామందికి ఓహో అన్న కాడికి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో అసలు 4 గోడల మధ్యలో పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని
పొట్ట నింపుకొని వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నటువంటి హైదరాబాద్ కానీ ఇంకా ఇలాంటి సిటీస్ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒగ్గు కథ గురించి పూర్తి స్థాయిలో తెలియదు. కానీ బలగం అనే సినిమాతో నలుగురికి అర్థమైంది, ఓహో ఇలా చేసేవాళ్ళు కదా అని. సో అలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేస్తారా, కేవలం దేవుళ్ళ పూజలు మాత్రమే మీరు చేస్తారా? దేవుళ్ళ పూజలు మాత్రమే చెయ్యము మేము, అన్ని కలిపి కట్టుగా చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఊర్లలో ఎట్లుంటుందంటే, సపోజ్ ఒక వ్యక్తి చనిపోతాడు, ఆ చనిపోయిన కాడ ఒగ్గువారిని పిలిపించి ఎందుకు కథ చెప్పిస్తారంటే, ఆ చనిపోయిన యొక్క వ్యక్తి మేబీ వాళ్ళ ఇంట్లో పటం వేసుకుండొచ్చు కావచ్చు, కళ్యాణం చేసుకున్న వాళ్ళు కావచ్చు. అలా అని కాకుండా ఇతరులు కూడా చెప్పించుకుంటారు కథలు. ఆ కథ కూడా ఎందుకు చెప్పించుకుంటారు అంటే, ఆ చనిపోయిన వ్యక్తికి అనేది ఒక మనశ్శాంతి కలగాలి. అలాగే ఆ చావు దగ్గరికి వచ్చిన చుట్టుపక్కల వాడు ఇరుగుపోలు వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి ఏంటంటే, ఈ వ్యక్తి బతుకున్నప్పుడు ఒక కథ రూపంలో మేము ఆయన గురించి గొప్పగా చెప్తాం. దాంట్లో అంటే ఒక వ్యక్తిని మనం ఇన్ని రోజులు ఇది గుర్తు పెట్టుకోలేకపోయినామా అనేది ఆ కళ రూపంలో వాళ్ళకి తెలియజేస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా చనిపోయిన ప్రతి ఒక్కరు కథ చెప్పించుకోవాలన్నది ఏం లేదు, రూల్ ఏం లేదు. కాకపోతే ఆడ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్గా నేనున్నా, నాకేమైనా అయ్యింది అనుకో, నాకు ఒక కోరిక ఉంటుంది, నేను ఇప్పుడు బతుకున్నప్పుడు ఇవన్నీ కావాలని అనుకున్నా. ఆ కోరిక మేరకే ఇప్పుడు ఆ ఇంట్లో కూడా కథ చెప్పిస్తారు. అయ్యో మా తాత చనిపోయిండు, మా తాతకి కథలు అంటే చాలా ఇష్టం, ఇవాళ రోజు నా ఒగ్గువారిని పిలిపించి నేను ఆయన గురించి చెప్పిస్తా అని చెప్పేసి అట్లా కథలు చెప్పించుకుంటారు. అయితే ఆ కథలలో ఇంకోటి ఏంటంటే, వాళ్ళ యొక్క ఏదన్నా ఆశ నెరవేరకపోతే ఆయన ఆశ ఇట్లుంది, ఉన్నోళ్ళు నెరవేర్చమని చెప్పి ఆయన మాటల్లో మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా చేస్తాం ఆ ప్రయత్నము. సరే, అయితే ఈ విషయం మాట్లాడుకునే ముందు, ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా కథలకు వెళ్ళినప్పుడు బోరున ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చెప్తూ ఉంటే. చనిపోయిన వాళ్ళ మీద పాటలు పాడతాం అన్నమాట. మనం వాళ్ళ పేరు మీద జ్ఞాపకంతో పాట పాడతాం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా తెలుస్తాం. మళ్ళీ కథలలో వాళ్ళు ఎక్కువగా చావుల కాడ, దినాల కాడ, బతికిన కాడ, చావుల కాడ వాళ్ళు ఎక్కువగా ఏడ్చే కథలు ఏమైనా ఉన్నాయంటే, నాకు తెలిసి నేను పోయిన కథలల్లో చాలవుల గంగురాజు కథ అని ఒకటి ఉంటుంది, ఆవుల కథ అని ఒకటి ఉంటుంది, సిరిమల్లె పూల కథ అని ఒకటి ఉంటుంది, 5 మల్లె పూల కథ ఒకటి ఉంటుంది. సో చనిపోయిన వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో మీరు ముందే కనుక్కుంటారా? కనుక్కోవడం అనేది వివరణ తీసుకుంటాము. మాక్సిమము పేర్లు ఇట్లా అన్నీ తీసుకుంటాము. ఒక లిస్ట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ పని చేసేవాడు ఎట్లా అనేది ఆయన గురించి ఆ కథలో చెప్పాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఖచ్చితంగా. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కసారి మీరు అన్నటువంటి 2-3 కథలల్లో ఏదో కథ ఒక 2-3 నిమిషాలలో పూర్తి అయ్యే కథ ఏదన్నా. కథ విషయానికి వస్తే, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయారు, తాతలు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చెప్తుంటారు? అంటే విధానం అంటే వాళ్ళు ఏ వేదిలో తీసుకుంటే ఆ వేదిలో ఉంటుంది అన్నప్పుడు. ఒకటి ఏంటంటే, కొంతమంది కాడనేమో నార్మల్గా కథ మాత్రమే చెప్తాము. ఓన్లీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చనిపోయిన పేరు, ఇంటి పేరు చెప్పేసి మిగతా కథ స్టార్ట్ చేస్తాం. అంతకే అని పర్టికులర్గా అయితే అన్నిటికాడ పేర్లు అనేది తన గురించి మెన్షన్ చేయడం అనేది ఏముంటుంది. సరే, ఆ కథలో భాగంగా మీరు చెప్పే ప్రయత్నం. ఆ కథలో భాగంగా అంటే ఇప్పుడు మాట రూపంలో చెప్పాలా, కథ రూపంలోనే చెప్పి పాడుతూ ఆ విధంగా చెప్తుంటారు, పక్క నుంచి కోరస్ ఇచ్చుకుంటూ. అంటే ఒక పాట రూపంలో పాడాలి. పాడండి. కథ రూపంలో చెప్పాలంటే, రాజు రంపాల దేవుడి కథ అని ఉంటుంది. రాజు రంపాల దేవుడి కథలా రాజు రంపాల దేవి కథలో 5 ఉంటారు, 6 అక్క చెల్లెలు ఉంటారు. 6 అక్క చెల్లెల తోడల ఒక్కరికే జన్మం పుట్టుతుంది, ఒక్కరికే సంతానం అవుతుంది. ఆ ఒక్కరి సంతానానికి పుట్టిన ఆయన రాజు రంపాలుడు. రాజా రంపాలుడు ఒక్కరి సంతానం పుడుతుంది. ఆయన ఏమవుతుంది అంటే, అడవి ఆరణ్యం వెళ్ళిపోతాడు. అడవి ఆరణ్యం వెళ్ళిపోయినప్పుడు ఆయన వనంగా అడవి లోపల ఎవరో కలుస్తారు, సంథింగ్ కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుకోడు. కానీ ఈయన 1 రోజు 2 రోజులు ఇంటికి రాడు. ఇంటికి రాకపోయేసరికి పుట్టక మొక్కక మొక్కితే పుట్టిన కొడుకు నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినావని వాళ్ళ అమ్మ అప్పుడు ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఎట్లా ఏడుస్తుంది అంటే, ఆవేదనతోటి, రారా కొడుక, ఓ కొడుక రంపాలుడా, ఏ రాజ్యము పోతివి, ఏ దేశము పోతివి, నువ్వు నిన్నవైనా మనిషివి, ఇదివరకల్లా లేవురా, ఏ అడవి లోపల నీకు ఏమైందిరా కొడుక రంపాలా, ఈ అడవి లోపల ఏ పాము కరిసింది, ఏ తేలు కుట్టింది నిన్ను, పెద్ద పూలి ఏమైనా వచ్చి ఎత్తుకపోయిందా, ఇచ్చిన దేవుడు కట్టుకపోయిందా కొడుక రంపాలా, రారా కొడుక, ఓ కొడుక రంపాలుడా. ఇట్లా డిఫరెంట్ ఆఫ్ టైపుల్లా ఉంటాయి. అంటే ఇక మొత్తం తీసుకుంటే అది వేరే లెవెల్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎల్లమ్మ కథ కూడా చెప్పించుకుంటారు సమయంతో, అంటే చాలా సమయం మీరు చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే అన్న, మీరు ఏదన్నా ఒక చిన్న పాట కుండలి మల్లన్న పాట మీద ఒక పాట. అది చిన్నది కొండ పెద్దది కొండ, కొండల్లో మల్లన్న కొలువు తీరరా, చిన్నది కొండ అది పెద్దది కొండ, కొండల్లో మల్లన్న కొలువు తీరరా, కూర మిసాల రాయిను జోడు,
కుమరా వెళ్ళి మల్లన్నను చూడు, అది చిన్నది కొండ పెద్దది కొండ, కొండల్లో మల్లన్న కొలువు తీరరా, గుండములో స్నానాలు నీ గుల్లే పూజలయ్యా. ఈ విధంగా ఉంటది అనమాట. కొన్నిట్ల కాడ ఆవుల కథ చెప్తారు. ఆవుల కథ అనేది చాలా అరుదు, అవునా? చాలా వరకు మంది చెప్పలేరు. అఫ్ కోర్స్ నాకు కూడా రాదు, అవునా? మా నాన్న చెప్తాడు, వినడం మాత్రం తెలుసు. ఆ ఆవుల కథ చెప్పే విధానంలో అంటే గోపాలకృష్ణుడు గొల్లవారు గోపాలకృష్ణుడు ఎందుకు మొక్కుతారు, అసలు ఆవులను ఎందుకు పూజించాలి అని ఒక కథ ఉంటుంది. ఆ దానిలో భాగంగా ఆ ఆవులు అన్ని రాతికొండ కురువల్లకి వెళ్ళిపోతాయి. బావ బల్లికొండ, అన్న కాటమరాజు, వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఆవులు మేపుకోవడానికి వెళ్ళిపోతారు. ఆవులు మేపుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఒక గుడి దగ్గర పోతారు. గుడి ముందు పోతుంటే అది అమ్మవారు రేణుకా ఎల్లమ్మది, పుట్టు మాత భూలోక సుందరి 36 కోట్ల ముందాడు వీళ్ళ రేణుకా శక్తి రేవుడు ఎల్లమ్మ, మాతల పుట్టిన మైరాస ఎల్లమ్మది మచ్చేటి మావురం. అది ఆ మచ్చేటి మావురం ముంగట గజస్త్రంభం ఉంటుంది. ఆ గజస్త్రంభానికి కాడికి పోయి ఈ కాటమరాజు అనేట ఆయన మొక్కుతాడు, అమ్మ తల్లి నేను ఎన్ని బాధలు పడ్డా సరే, ఎన్ని కష్టాలు పడ్డా సరే, నా ఆవులకు గోవులకు మాత్రం కరువు లేకుండా అన్నం దొరకాలి, కరువు లేకుండా నీరు దొరకాలని మొక్కి ముడుపు కడతాడు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు అంటే రాతికొండ కురువల్లకు పోతే, రాతికొండ కురువల్ల పొద్దున మేసినా రాత్రి మేసినా ఏడపట్ట పాగలి మేసినా కూడా ఒడువనంత గడ్డి ఉన్నదని చెప్పేసి ఆవులకు దీవనార్తి పెడుతుంది. పెట్టినప్పుడు ఈ కాటమరాజు ఏం చేస్తాడు, ఆవులు కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఆవులు కొట్టుకొని రాతికొండ కురువల్లకు పోతాడు. రాతికొండ కురువల్ల అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఏం చేస్తుంది, రాతికొండ కురువల లోపల పోయినప్పుడు ఆవులను మనగా ధ్వసం చేసుకుంటారు, గుంజేసుకుంటుంది. ఆవులను గుంజుకొని ఆడిపిస్తుంది. ఆడరాని వాళ్ళని ఆడిపించి ఓడరాని వాళ్ళని ఓడిపించి ఆవులను గెలుచుకొని వాళ్ళని ఎలగొడుతుంది. ఎలగొట్టినప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏడ్చుకుంటా బావ దగ్గరికి వస్తారు. బావ బల్లికొండ మా ఆవులు పోయినాయి, మేము ఆచేది 7 తంతెల మంద పోయిందని చెప్తాడు. వాళ్ళు అయిపోయింది, వాళ్ళకి కాలం అయిపోతారు. వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కాటమరాజు అనేటోడు పోయి అడుగుతాడు బల్లికొండని. బండికొండని అడిగినప్పుడు మా ఆవులు వెళ్ళిపోయినాయి, మా ఆవులు పోయినాయి, గోవులు పోయినాయి, మాకు ముందు చేసే పని ఏం లేదు, వెనక చేసే పని లేదు, మేమేమి చేసినా ఆవులను చూసుకొని బతకడమే, అలాంటి ఆవులు పోయినాయి, మా 7 తంతెల మంద ఎట్లా రావాలని అడిగినప్పుడు బావ బల్లికొండ చెప్తాడు, మీది 7 తంతెల మంద కాదు, మీది 3 తంతెల మందనే. మీ 7 తంతెల మంద కావాలంటే ఇంకా 4 తంతెలు కావాలి. మీ దగ్గర ఉన్న 3 తంతెలు ఇంకా 4 తంతెల మంద ఆవు ఎప్పుడూ రాతికొండ కురువల్ల మాతమ్మ స్వదం చేసుకుందని చెప్తారు. మరి నా ఆవులు వచ్చే జాడ ఎట్లా తెలవాలి, ఏం చేయాలని అన్నప్పుడు అప్పుడు ఒక్కొక్క పేరు ఎప్పుడు పోతే వాళ్ళందరి దగ్గర పోయి అడిగినా ఎవరేం చెప్పాడు. అప్పుడు ఆ కాటమరాజు అన్నట్టు ఆయన కూర్చొని ఓలపోస్తాడు. ఎట్లా ఓలపోస్తాడు అంటే ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు. మనం అన్ని గోమాతలే అంటాం, కానీ పూర్వకాలంలో భగవంతులు వాళ్ళు ఒక పేర్లు పెట్టుకున్నారు. ఎట్లా అంటే దేవతల పేర్లే ఆవుల పేర్లే పెట్టుకొని ఆడ కూర్చొని ముఖం మందు కొంగు పెట్టుకొని, ముత్యాల మునిగొంగు ముఖం మందు పెట్టుకొని, లింగాల చెల్ల ముఖం మందు పెట్టుకొని ఏడుస్తాడు. రేపెళ్ళే వాడలా గోపాలకృష్ణునికి పాలు ఇచ్చేదిరా నాయన్నో, నా యశోద ఏడుందిరా అన్నా నాయన్న, మచ్చేటి మావురముల్లా ఎల్లమ్మకు పాలు ఇచ్చేదిరా నాయన్నో, నా కామధేనువ ఏడుందిరా అన్నా. ఇట్లా అమ్మవారిని చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇట్లా ఒక్కొక్క ఆవు పేరు చెప్పుకుంటా అంత బాధ పడుకుంటే ఏడిసేవాళ్ళు. సో అట్లుంటది కథ అనేది. మనం చెప్పే విధానం ఇంత నీలమైపోతున్నారు అంటే కేవలం ఒక 10 సెకండ్లు పాడితేనే కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి అంటే మనం చెప్పే విధానంలో ఒక కథని తీసుకునే విధానం. మనం ఒక కథ ఎదుటి వాళ్ళకి చెప్తున్నామంటే పర్టికులర్గా మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. అలా ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఎదుటి వరకు మనం పర్టికులర్గా చెప్పగలం. పూర్తి స్థాయిలో నీలం అయితేనే మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఈ ఒగ్గు కథకు సంబంధించినటువంటి వస్త్రధారణ గురించి మాట్లాడితే ఈ అదే గవ్వల దర్శనం కావచ్చు, ఇదంతా వీటి గురించి చెప్పే ప్రయత్నం చేయండి. గవ్వల దర్శనం అనేది ఎట్లా అంటే మల్లికార్జున స్వామి పూజ చేయాలన్నా నిండు పటం ఎక్కాలన్నా గవ్వ దర్శనం కట్టుకుంటే పటానికి అర్హులు అన్నట్టు. ఓకే, ఇప్పుడు సపోజ్ మేము దేవుని లగ్గం చేయడానికి పోయినప్పుడు ఆడ పోతరాజు వేయాలన్నా గవ్వ దర్శనం కట్టుకునే చేయాలి. అమ్మవారు కాకుండా స్వామివారి మల్లికార్జున స్వామి కళ్యాణం చేయాలన్నా గవ్వ దర్శనం కట్టుకునే కళ్యాణం చేయాలి. ఆ గవ్వ దర్శనం కట్టుకొని కళ్యాణం ఎందుకు చేయాలంటే పట్టు బ్రాహ్మణులు మనిషి లగ్గం చేస్తే వాళ్ళకి ఎట్లయితే జంజనం ఉంటుందో ఆ జంజనం ప్రకారంగా మాకు గవ్వ దర్శనం, ఆ గవ్వ దర్శనం పెట్టుకొని మేము చేస్తేనే ఆ భగవంతునికి మనంగా నిండు సేవలు మేము అందించగలం. ఈ గవ్వ దర్శనం చేసిన దానికి ఫలితం అనేది ఉంటుంది అన్నట్టు. అంటే గవ్వ దర్శనం కూడా మనంతరం మనం కట్టుకునే ఉండేది, మనకు మన గురువులు కట్టాలి, పరిపూర్ణత ఉంటుంది దాంట్లో. అదే అయితే నాకు ఒక విషయం, ఇప్పుడు ఈ గవ్వ దర్శనం యొక్క చరిత్ర ఏమైనా ఉందా? అంటే ఇది వీళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు అనే చరిత్ర. గవ్వ దర్శనం చరిత్ర అనేది పూర్వకాలం కొన్ని సీడీలలో కానీ కొన్ని ఆల్బమ్లలో ఎట్లుంటుండే అంటే 7 బల్జ వాళ్ళని బాల బ్రహ్మరాంబిక దేవిని గెలుచుకొని మల్లికార్జున స్వామి పంచపర్వతం బండ మీద తీసుకుపోయే సమయం లోపల 7 బల్జ వాళ్ళు ఎదురుగా వస్తే వాళ్ళని హతం చేసినప్పుడు
బాల బ్రహ్మరాంబిక నా అన్నలను లేపని కోరినప్పుడు ఆ 7 బల్జవాళ్ళని 7 కర్రె కుక్కలను చేసి ఎడమకాలతోటి గుంటలు కొట్టి గుంటలో పడ పాలు పోపించి ఆ పాలు కుక్కల లెక్కల గతికిపించిండు. వాళ్ళకు మూల కారణంగా నా అన్నలకి ఏమైనా దీవనార్థి పెట్టినప్పుడు 7 కర్రె కుక్కలై పుట్టిన మీ యొక్క అన్నలు 7 గవ్వలై పుట్టాలి. మీ 7 అన్నదమ్ములు 7 గవ్వలై పుట్టాలి. ఆ యొక్క గవ్వ దర్శనం నేను కట్టుకొని నాకు ఎలాంటి బల్జవాళ్ళైనా గవ్వ దర్శనం మీ అన్నల పేర్ల మీద ఆ గవ్వ దర్శనం కట్టుకొని నాకు పూజా ద్వారాన చేయాలని ఆ భగవంతుడు కోరిన మాట అది. దాని మేరకు కొంతమంది చెప్తారు. మళ్ళీ నా దీవనార్థి పెడతాను, నా పేరు మీద ఒగ్గు వాళ్ళు పుట్టే ఉంది, ఒగ్గు కూడా పుట్టే ఉంది. ముందు కాలాన ఉప్పు నీరు ఒక చోట ఉడకమంత ఉంది, పసుపు నీరు ఒక చోట పారమంతం ఉంది, ఊర్లు పల్లెలు పుట్టే ఉంది, నా పేరు మీద గుళ్ళు గోపురాలు కట్టే ఉంది, ఒగ్గు పూజవార్లు పుట్టే ఉంది. ఒగ్గు పూజ వాళ్ళకు 7 రడవేలు నాదములతో పాటు 7 గవ్వలై పుడుతున్నారు. ఆ రోజు చెప్పిండు మల్లన్న. ఆ రోజు మల్లికార్జున స్వామి చెప్పిన దీవనార్థి ప్రకారంగా మనము ముందు కొనసాగుతాం. సరే, ఈ రోజు ఒక ఒగ్గు కథ కళాకారులు ప్రతి ఒక్కరు ఆ రోజు చెప్పినటువంటి మల్లన్న మాట మేరకే చేస్తున్నారు. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఒక పరిపూర్ణంగా ఒక పూర్తి స్థాయిలో ఒక పూజ జరగాలంటే ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు మీ దగ్గర? ఇప్పుడు బల్జవాళ్ళు అంటున్నారు, గవ్వలు కట్టుకున్న వాళ్ళు బల్జవాళ్ళు ఉండాలంటే. బల్జవాళ్ళు అనేది మల్లికార్జున స్వామి సన్నిధి లోపట కొమరవెల్లి కావచ్చు, ఐలమూని కావచ్చు, మల్లికార్జున స్వామి సన్నిధిలో మాత్రమే వాళ్ళు పూజ చేయాలి. అంటే వాళ్ళ బల్జవారిని కించపరిచి చెప్పట్లేదు. అదే నిండు తలబండారి వేసి కళ్యాణం చేసే అర్హత లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు కళ్యాణం చేస్తారు, వాళ్ళు కూడా కళ్యాణం చేస్తారు, కానీ తలబండారితో చేయాలంటే మాత్రం ఒగ్గు పూజారులే చేయాలి. పంచరంగుల పట్నాలు కొట్టి అందులో కళ్యాణం మల్లికార్జున స్వామిని అందులో కూర్చోబెట్టి కళ్యాణం చేయాలంటే మాత్రం ఒగ్గువారి చేతుల మీదనే. రీసెంట్గా మనకు కొమరవెల్లిలో కూడా అయింది, బల్జవార్లు కళ్యాణం చేస్తారు, మీకు ఎక్కడి అర్హత, మేము చేయాలి కదా ఒగ్గువారం అని మా ఒగ్గు సంఘం వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు, కొట్లాడినారు. ఇప్పుడు ఆ భగవంతుని పుణ్యం అంటూ మళ్ళీ మా చేతుల మీదకి వచ్చేసింది, ఒగ్గు పూజారుల చేతుల మీదనే కళ్యాణం అవుతుంది. కాకపోతే మొదటి రోజు 7వ తారీఖు రోజు జరిగే ఫస్ట్ కళ్యాణం వాళ్ళు చేస్తారు, కొమరవెల్లి లోకల్లో ఉండేవాళ్ళు. మిగతా వచ్చేసి 21 తారీఖు రోజు ఫస్ట్ వారం మన జంట నగరాల వారికి అవకాశం ఇస్తారు, మన చేతుల మీద. అయితే ఇప్పుడు ఎక్కడన్నా మీరు పూజకి వెళ్ళినప్పుడు కానీ ఇంకోటి ఇట్లా చేసినప్పుడు ఎక్కడన్నా కించపరచడమో విమర్శించడమో లాంటివి జరుగుతుంటాయా? ఖచ్చితంగా అన్న, మేము కళ్యాణం కాడికి పోయినప్పుడు ఓన్లీ ఇల్లు వాళ్ళు మాత్రమే మాకు కొంచెం రెస్పెక్ట్ సహకరిస్తారు. వచ్చిన ఇతరులు కొంచెం డిఫరెంట్గా చూస్తారు, అరే వీడేంది ఒక ఒగ్గోడు, వీడికి ఇంత మర్యాద ఏంది అనే డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. ఇక లాస్ట్కు మేము ఆ కళ్యాణం చేసి సాయంత్రం గంగకు పోయి గంగ కాడ కథ చెప్పి రాత్రి కథ చెప్పి పొద్దున కళ్యాణం చేసి మేము చెప్పే విధానము మరి ఆ భగవంతుడు మారుస్తాడా తెలియదు, మా మనసులో ఆయన మారుస్తాయా తెలియదు. లాస్ట్కి వచ్చి మేము కళ్యాణం అయిపోయి ఇంట్లోకి వెళ్ళి చెయ్యి గడిగి అన్నం తిని కడపగాడిగి వెళ్ళి ఆడవిల్ల ఏ విధంగా లగ్నమైనప్పుడు కడపగలిగి ఇంట్లోకి వెళ్ళిపోతుందో మేము కూడా కళ్యాణం చేసినప్పుడు కడపగాడిగే ఇంట్లోకి వెళ్ళి వస్తాం. ఆ కడపగాడిగి ఇంట్లోకి వెళ్ళి వచ్చే సమయానికి ఏ మాటలైతే మమ్మల్ని కించపరిచి మాట్లాడే వ్యక్తి ఉంటాడో అదే వ్యక్తి మా దగ్గరకు వచ్చి మీరు చెప్పిన విధానం మాకు నచ్చింది, అదే నాలుక చెప్తుంది, మళ్ళీ అదే నాలుకతోటి మీరు చెప్పిన విధానం నచ్చింది, మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, ఒళ్ళు పులకరించిపోతుంది అని చెప్తాడు. అప్పుడు మాకు ఆయన తిట్టినది కూడా ఏది గుర్తురాదు, ఆ యొక్క సంతోషం అది చెప్పలేదు, వెలకట్టలేదు దానికి, ఇంకా అది ఉంటుంది. కించపరచడం అనేది 100% ఉంటుంది అంతే. అయితే మీరు మీ ఒగ్గు కథ జీవితం ఎలా ప్రారంభించారు? అంటే మీకు బాగా స్ఫూర్తి ఎవరు, అన్ననేనా లేకపోతే మీరు ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ చేసారేమో? మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మా నాన్న పేరు వచ్చేసి దేవనపల్లి ఐలయ్య, మా బాబాయ్ పేరు వచ్చేసి దేవనపల్లి నరసింహులు, మా చిన్న బాబాయ్ పేరు వచ్చేసి దేవనపల్లి మహేందర్. వీళ్ళు ముగ్గురు చేస్తుండే మా ఊర్లో చేస్తున్నారు. వాళ్ళకి నుంచి వాళ్ళతో పాటు వెంబడి సహకారులు ఎంత లేకుండా ఒక 15-20 మంది ఉంటారు. ఆ 20 మంది సహకారంతో రోజు కళ్యాణాలు చేయడం అని, కథలు చెప్పడం. మన ఊర్లలో ఎక్కువ ఏమైతుందంటే మాకు కథలు ఎక్కువ వస్తాయి, ఊర్లలో కథలు బాగా చెప్తాము. సంథింగ్ ఏ కథ అయినా కానీ, ఎల్లమ్మ కానీ, మల్లన్న కానీ, చావుల కాడ కానీ, బతుకుల కాడ కానీ, మా నాన్న దగ్గర ఎంత లేకున్నా చెప్పుకోవడం గొప్ప కాదు కానీ ఒక 40 పైన కథలు చెప్తాడు ఈజీగా. ఒక్కో కథ ఎంతసేపు పడుతుంది? కథ అనేది ఒక కథ మాక్సిమం 7 రోజులు ఉంటుంది అన్న, 7 పగలు 7 రాత్రులు ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళకు మిస్ఫేర్ అవుతుంది అనకుండా అర్థమయ్యేటట్టుగా ఒక నైట్లో చెప్పేస్తాం. అంటే ఆపేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకే చెప్తాము అన్నట్టుగా అనుకుంటాం. ఎందుకంటే నీకేమన్నా ఒక్క కథ వస్తుందా? ఖచ్చితంగా వస్తుందా? సూపర్. నాకు వచ్చేసి ఎల్లమ్మది వస్తుంది, మల్లన్నది వస్తుంది, దుర్గమ్మది వస్తుంది, రాజు రంపాలదేవి కథ వస్తుంది, శాలవుల గంగురాజు కథ వస్తుంది, శ్రీదేవి కథ వస్తుంది, పెద్దరాజు పెద్దమ్మ కథ వస్తుంది. ఇప్పటి వరకు నాకు 10 కథలు అయిపోయినాయి దగ్గర దాదాపు. మీకు
మనకు పాటలు వస్తాయి అన్న, మనకు హార్ట్ వేస్తాం మళ్ళీ హార్ట్ చేస్తాడు, పటం వేయడంలో హార్ట్ వేయడంలో ఎక్స్పర్ట్. మనం పండగ కాడ పోయినప్పుడు మళ్ళీ దేవుని రూపంలో మళ్ళీ హార్ట్ వేస్తాం, పొప్పడ అంటారు, పొప్పడ అంటారు, పొప్పడ అనేది హార్ట్ వేస్తాం మళ్ళీ. కళ కథ అనేది నాకు ఇంత వస్తుంది అని చెప్పుకోవడం అయితే రాంగ్ ఉండదు. ఎందుకంటే మాకు చాలా మంది ఉన్నారు మాకు. ఇప్పుడు అంతే నేర్చుకుంటూనే కళ అనేది సముద్రం, అది ఏ రంగం అయినా సరే ఏ రకమైన ఎంత నేర్చుకున్నా తక్కువనే ఉంటుంది. అవును. అయితే మీకు ఇప్పటి వరకు అరే ఈ మార్పు చేర్పులు ఉంటే బాగుండు మా ఒగ్గు కళాకారులకు, మాకు ఈ విధంగా గౌరవిస్తే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించింది? మాకు గౌరవం అనేది ఒక దగ్గర దొరుకుతుండొచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఇతరుల నుంచి మేము ఆశించేది ఏమైనా ఉంది అనుకుంటే సంథింగ్ డబ్బు రూపంలో కానీ, లేకపోతే సహకారం కానీ, లేకపోతే మనకు ఏదైనా పాలసీ పొలిటికల్కి సంబంధించిన సరే అన్న, నేను అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మాకు ఎవరి నుంచి ఏమి ఆశించాలని లేదు. కాకపోతే మా ఒక ఒగ్గు పూజారులకు అనేది ఒక గుర్తింపు కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తాను, మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తా. మా ఒగ్గు పూజారు తోటి ఒగ్గు పూజారు చుట్టుపక్కలనే కళ్యాణం చేయడానికి పోయినారు. కళ్యాణం అయిపోయింది, ఆల్మోస్ట్ మేకని మత్తగొలుపుతున్నారు, పాటలు పాడుతున్నారు. పాడే సమయం లోపల అయ్యా భగవంతునికి ఏ తప్పు చేసిరో తెలియదు, ఆ మౌత్ పీసులు తోటి పాటలు పాడుతున్నారు. మౌత్ పీసులతో పాటలు పాడుతుంటే హఠాత్తుగా ఉన్నటువంటి మౌత్ పీసులు షాక్ వచ్చినాయి. అయ్యో, స్పాట్లో ఇద్దరు షాక్ వచ్చేది. ఇద్దరు షాక్ వస్తే ఒక పర్సన్ చనిపోయినాడు, ఒక పర్సన్ బతికినాడు. ఇలాంటివి కొన్ని మాకు చాలా ఉంటాయి. ఇప్పుడు మాకు కళ్యాణం అయిపోయే టైంకు దాదాపు 8-9 అవుతుంది నైట్. ఏ నైట్ మేము దారిలో పోటీ పోతామో తెలియదు, పోయినప్పుడు మాకు ఏమవుతుందో తెలియదు. కానీ మేము ఇన్ని ప్రాణాలకు తెగించి నిద్ర లేకుండా అన్నం మాకేముంటుంది అంటే పైస ఉంటుంది, పైసా విలువ కాదు. కాకపోతే కంటికి నిద్ర ఉండదు, కడుపుకు తిండి ఉండదు. మాకు అంత కష్టపడి మేము ఈ కథ చెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ఒగ్గు పూజారులు అంటే ఒక గౌరవం అనేది పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఎంత గౌరవం ఇస్తే మాకు అంత ఆనందం వస్తుంది, అంతే ఉత్సాహం చేస్తాం. అంతే తప్ప మేము ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఆశించము. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, జనరల్గా ఎవరెవరు ఎన్నో సమ్మెలు చేస్తారు, ఎన్నో కొట్లాడుతారు. మా ఒగ్గు పూజారులు ఏడా కూడా కొట్లాడారు. ఎందుకంటే భగవంతుడు కలిగించిన కాడికే మనకు చాలు. మేబీ ఒకవేళ ఈ ఛానల్ ద్వారా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మా ఒగ్గు పూజారులకి ఏదైనా ఒక హామీ కలిగించాలి. ఎందుకంటే పని చేసుకుంటూనే సడన్గా చనిపోతున్నారు వాళ్ళు, భార్యాభర్తలు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళని నమ్ముకొని చేసుకుంటాం. మేము కొన్నిసార్లు ఇప్పుడు బీరప్ప కళ్యాణం ఉంటుంది, బీరప్ప కళ్యాణము శనివారం రోజు పోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ శనివారమే వస్తాం ఇంటికి. 7 రోజులు భార్య పిల్లల్ని వదిలిపెట్టి పోతారు అందరు పెద్దలు. దానికంటే మేము పోము, వేరే మా నాన్న వాళ్ళు ఇట్లా పోతారు. ఇంత కష్టపడి మేము రేపు మీరు పోవాల్సిందే కదా, ఖచ్చితంగా మేము ఏదో రోజు పోవాల్సిందే. కాకపోతే ఏంటంటే మాకు ఇచ్చే విలువ మాకు ఇస్తే మా తరాల వాళ్ళ తరంలో మేము వచ్చినాము, మా తరపున ఇంకోవరైనా వచ్చినా కానీ ఉత్సాహం చూపిస్తారు. గవర్నమెంట్ సంబంధించి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా మీకు? ప్రస్తుతానికైతే గవర్నమెంట్కి సంబంధించి మాకు ఎటువంటిది ఏం లేదన్న, స్కీమ్స్ ఏం లేవు, ఏ స్కీమ్స్ లేవు. కాకపోతే ఏ కార్డులు, ఐడి కార్డుల గురించి కూడా చాలా ప్రయత్నం చేశారు మా జంట నగరాల ఒగ్గు పూజారుల సంఘం నుంచి. నారాహరి బాబు గారు కానీ, గొరియ సత్యనారాయణ కానీ, ఇట్లా చాలామంది, రాసల కృష్ణ కానీ, తరల బాబన్న కానీ, ఇట్లా చాలామంది డోల్రాజు అంటే వాళ్ళు మస్తు ట్రై చేసిరు, కానీ అది వస్తలేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి కోడూరు సత్యనారాయణ గారు. ఓకే, మా రాష్ట్ర అధ్యక్షుడు కోడూరు సత్యనారాయణ గారు. ఆయన కూడా చాలా విలువతోటి ఉంటాడు మాతోటి. అంటే చిన్నపిల్లలు కానీ మిస్బిహేవియర్ చేయడం అని, తప్పుగా మాట్లాడడం అవి ఏముండయి. ఆయన మాట్లాడే విధానం ఎట్లుంటుంది అంటే అనుభవాన్ని పంచుకుంటారు. కాకపోతే మాకేదన్నా కావాలి అనుకుంటే మా ఒగ్గు పూజారులకు ఏదన్నా ఒక పథకం పెడితే బాగుంటుంది. ఎందుకంటే చనిపోతుంటారు, మంచి అయితే చెడు. ఇప్పుడు బీరప్ప కళ్యాణాలు ఉంటాయి అన్న, శనివారం రోజు లింగాలు వేసి వస్తారు బావిలో కానీ సంథింగ్ చీరలు కానీ వాళ్ళు చూపించిన కాడేస్తారు. ఆ లింగాలు వేసి ఆదివారం రోజు పొద్దున పోయి ఆ లింగాలు తీసుకురావాలి. ఆ పూజ సక్రమంగా జరగకపోతే ఆ నీళ్ళు లోపలి పోయి తీసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు అక్కనే చనిపోయేది కూడా. అట్లా జరిగిన సంఘటనలు చాలా సంఘటనలు సందర్భాలు ఇవన్నీ ఆల్రెడీ సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఇన్ని అయినా కూడా మేము ఏ కెమెరా ముంగట, ఏ మీడియా ముంగట మేము లొల్లులు పెడతలేము. కాకపోతే మీరుగా ఎవరైనా గుర్తించాలని కోరుకుంటున్నాం. అంతకుమించి మనకైతే గవర్నమెంట్ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ మాకు ఏ ఆశించేది లేదు. మా పెద్దవాళ్ళు కూడా ఏం ఆశించరు. కాకపోతే మాకంటే ఒక విలువ ఉండాలి. ఒకవేళ మీకు మా మీద కళని కాపాడుతున్నారు, కళకు ప్రాణం పోస్తున్నారు, కళ చనిపోకుండా చూసుకుంటున్నారు అనే ఆమె ప్రేమ ఉంటే ఏమైనా పథకాలు పెడితే బాగుంటుంది, సంక్షేమ పథకాలు ఏమైనా బాగుంటుంది అనేది ఉద్దేశం. అయితే మీరు ఎక్కడ మీకు బాగా గూస్ బాంబ్స్ వచ్చి లేకపోతే దేవుడు ఆవహించే పరిస్థితులు ఏ పూజలో జరుగుతుంటాయి? ఎక్కువ వచ్చేసి మాకు మల్లికార్జున స్వామిగా. అయితే అలాంటి ఆవహించే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మీకు కానీ మీ పక్కన వాళ్ళకి కానీ? అలా ఆవహించినప్పుడు మీరు ఇంకా దాన్ని కథని ఇంకా గట్టిగా పాటను కానీ కథని కానీ గట్టిగా చెప్పే ప్రయత్నం విధానం వచ్చేసి అన్న మనకు మ్యాక్సిమం ఒగ్గు కథ రూపంలో అంటే ఏ విధంగా కథ చెప్పినా కూడా నాకు తెలిసి కథ పాస్ కాదు. అవునా? ఆ కథ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి, ఎదుటోళ్ళ నోట్ల నుంచి మంచిగా రావాలంటే అలా బాధాకరణం అనేది ఉంటేనే ఆ కథ హైలైట్ అవుతుంది.
కానీ మ్యాక్సిమం మా ఒగ్గు వాళ్ళు ఏం చేస్తారంటే మా ఒగ్గు పూజారులు అందరూ ఆ కథని డిఫరెంట్ అంటే ఇది చూస్తాం అన్న అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఈడ బాధాకర విషయం చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు, నిండు కళ్యాణం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏడిపోయారు అని చెప్పేసి అది చెప్పమని అవాయిడ్ చేస్తాం, నవ్వుపిచ్చేస్తాం అన్నట్టు పర్టికులర్గా చెప్పాం. అదే అదే మీ హృదయంలో ఉంటుంది ఆ క్షణానికి ఏం చేయాలి సందర్భాన్ని బట్టి మలుచుకుంటారు. సరే అలా మంచి మన E96 మీడియా ప్రేక్షకుల కోసం లక్షలాది మంది చూస్తున్నారు, ఒక మంచి కథ ఏదన్నా ఇద్దరు కలిసిమెట్టుగా ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పగలుగుతారా? టైం తీసుకున్నా పర్లేదు. ఇద్దరు కలిసి చెప్పాలంటే నీకు డోల్ కాలాలు కావాలని కోరస్ ఎక్కువ నార్మల్ ఒక పాట రూపంలో వాడదాం. మనకు తర్వాత నువ్వు నాకు క్లారిటీ ఇచ్చుంటే నేను ఆల్రెడీ తెచ్చుకుంటుండే ఇంకో ఇద్దరు వస్తుండే, నీకు అప్పుడు ఆ మూమెంట్ వేరే ఉంటుంది. అది చేద్దాం, ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేద్దాము. ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దాంతో ఏదన్నా ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే నీకు ఎగ్జాంపుల్గా మల్లికార్జున స్వామియే ఉన్నాడు. మల్లికార్జున స్వామి వచ్చేసి పంచపర్వతం బండ మీద బాల భ్రమరాంబిక దేవిని లగ్నం చేసుకున్నప్పుడు కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోతాడు. 6-12 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయి గొర్రెలు అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత పంచపర్వతం బండ మీదకి వచ్చి నా బాల బ్రహ్మరాంబికని కళ్ళవారా చూసుకుంటా నన్ను గుర్తు పెట్టుకున్నాలే అని చెప్పేసి దేవరాజు మల్లన్న వస్తాడు. వచ్చే సమయానికి నేను నిజరూపకంగా ఇప్పుడు మల్లికార్జున స్వామి అంటే ఎట్లుంటాడు, చందమామకైనా సూర్యునికైనా ఒడివంకుంటాడు, కానీ మల్లికార్జున స్వామికి ఒడివంకుంటుంది, చూడ సక్కదనం రూపధనం అంటాడు. నేను రూపకంగా పోతే నన్ను ఎట్లున్నా నన్ను తీసుకుంటుంది లోగిల లోపలికి, కానీ నేను ఈ రూపకంగా కాదు, నేను వేరే రూపకంగా పోతే నిమ్మకాయ నీడలో నన్ను నిలుపుకుంటుందా లేదా, మంగళారతి నీడలో నన్ను మలుపుకుంటుందా లేదా అని దేవుడు ఏం చేస్తాడు, అస్తం నెత్తలో పెట్టుకొని బగ్గున మండుకొని నిజ రూపం వదిలేసుకొని నిజ రూపం తీసి మంగ చెట్టు మీద వేసి కుష్టి రూపం ధరించుకుంటాడు. కూని కుష్టాది రూపం వేసుకొని ఎడమకాలు ఎండిపోతుంది, కుడికాలు ఎరిపోతుంది, వెనకాల రాసపుందడ పుండి వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ పంచపర్వతం బండ దగ్గరికి పోయి తమ్ముడు నాగానని అలనాడు మల్లికార్జున స్వామి పోతేప్పుడు 12 సిరిసుల ప్రతాప నాగానని బాల బ్రహ్మరాంబిక దగ్గర కావలి పెట్టిపోతాడు. కావాలంటే సాయం చేయాలన్నట్టుగా పెట్టిపోతాడు. పెట్టిపోయినప్పుడు ఆ నాగాన్న దగ్గరికి వచ్చి నేను మీ అన్నని మల్లన్నను వచ్చిన మీ వదినని బాల బ్రహ్మరాంబికని నిమ్మకాయలతో నీడలు తీసుకురమ్మాను, మంగళారతులు తీసుకొచ్చి చెంబుతోటి చేతిలో నీళ్ళు తీసుకొచ్చి నా కాళ్ళు కాడిగి మంగళారతులతో ఆరగించి నన్ను లోగిలో తీసుకోమని చెప్తాడు. చెప్పినప్పుడు బాల బ్రహ్మరాంబిక దేవి వచ్చి ఆ మల్లన్న నిజరూపం కళ్ళవార చూసి తిడుతుంది, ఎక్కిరిస్తుంది. కొంత ఘోరంగా ఉన్నావు, కొంత ఈకారంగా ఉన్నావు, మల్లన్న తెలియదు ఆ మల్లన్ననే కానీ నీకు ఇట్లా రోగాలు కలిగినాయి, నా అన్నలని 7 కుక్కలని వేసినావు, నా అన్నని అరిగోస పెట్టి నా అన్నల దగ్గరికి నన్ను ఎత్తుకొచ్చినావు, అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు పోతాడు, పోయినాక నా అన్నల ఉసురు తలిగి నీకు కూని కుష్టాది రూపం ధరించింది, నా అన్నల పాపమే నీకు కలిగిందని అమ్మవారు తిడుతుంది. కానీ అమ్మవారికి తెలియదు మల్లికార్జున స్వామి అది నీళ్ళని తెలియదు. తెలిసినప్పుడు మల్లన్న చాలా మాటలు అంటది. మాటలు అన్నప్పుడు అప్పుడు మల్లన్నకు కోపం ఆగలేక ఏమంటాడు, బామా బల్జం మేడలమ్మ అనరా అని మాటలు నన్ను అంటున్నావు, సాటికి దగ్గర సంతిని తీసుకొస్తా సల్ల గుంజల కాడ సాగిస్తా కయ్యము, ఆ చీపురు కట్ట తీసి నడింట్లో వేసి ఇద్దరి భార్యలకు చిక్కుకాయ పెట్టించి నీకు దగ్గర సంతిని తీసుకురాకపోతే చూడాలి మల్లన్న ఇంకో పెళ్లి చేసుకొని పోతాడు. ఇంకొక పెళ్లి చేసుకోనికి పంచపర్వతం బండ దిగి వెళ్ళిపోతుంటాడు. దిగి వెళ్ళిపోయే సమయంలో మన పురుగులు మా పెద్దలు చెప్పిన విధానం చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దిగి వెళ్ళిపోతుంటే మల్లికార్జున స్వామికి అడ్డాలు తిరిగి చెప్తుంది, నా అన్నాలనికి ఇంత ఉసురు పోసుకొని నీకు రోగం తగిలింది కదా, నా పొద్దున 7 చీరలు మాపున 7 చీరలు ఉన్నాయి, 14 చీరలు వండినట్టు ఉంటే నీకు సాకలు మడేలని పేరు పెడతా, ఈ నీకు వనంగా దర్వాల కాడ ఎడమకాలతో గుంటలు కొట్టి గంజి పోస్తా, గంజిలో పాలు గతుకు కుక్క లెక్కల మా అన్నలు ఎట్లయితే గతక పెట్టినా అట్లా గతక అని చెప్పినప్పుడు సవాల్ చేసి వెళ్ళిపోతుంటాడు. మల్లన్న వెళ్ళిపోయే సమయానికి పంచపర్వతం బండ దిగి కిందికి పోగానే కుష్టి రూపం వదిలేసి నిజ రూపంతో నిజ రూపంతో పోయినప్పుడు బాల బ్రహ్మరాంబిక ఏమనుకుంటుంది, బండ దిగలేక మల్లయ్య దిగి ప్రాణం తీసుకున్నాడేమో, కుంటుకుంటా పోతుంది అని చెప్పేసి బండ మీదకి వచ్చి చూస్తుంది. చూసే వరకు సూర్యచంద్ర రాజుల కంటే ఎక్కువ కడగొడుతుంటాడు మల్లన్న. కడగొట్టినప్పుడు అప్పుడు అమ్మవారు ఏడుస్తుంది, మల్లయ్య నువ్వు నిజరూపకంగా వస్తే నేనే వేడుకుందును కదా, నువ్వు ఈ రూపకంగా పోతే నీకు పిలిచి పిల్లనిస్తారు, ఎట్లయినా సరే మల్లన్న ఆపాలని చెప్పేసి ఆ యొక్క అడవి లోపల చెట్లు పుట్టించడము, ఏర్లు పుట్టించడం అంతా జరుగుతుంటుంది. జరిగినప్పుడు అప్పుడు ఏం చేశాడు దేవరాజు మల్లన్న వెళ్ళిపోతుంటే ఎవ్వరు ఆపినా ఆగడనుకొని అత్తమ్మ గంగాదేవిని తలుచుకుంటాడు. శివునికి 2 భార్యలు, గంగాదేవిని తలుచుకొని తల్లి గంగాదేవి అత్తమ్మ నీ కొడుకు ఆడిదన్న మాటలకు అలిగిపోతున్నాడు, సాటికి దగ్గర సంతిని తెస్తాను పోతున్నాడు, ఇంత చిన్నవాడా మీ కొడుకు ఆడిదన్న మాటలకు అలిగిపోతున్నాడు అని ఆమె చెప్పినప్పుడు గంగాదేవి మల్లన్నకు అడ్డం తిరుగుతుంది. కొడుక మల్లయ్య 2 భార్యలతోటి ఏగలేవురా, 3 ఎడ్లతోటి వ్యవసాయం చేయరాదు, 2 ఎడ్లు నాగలు నడిచి ఒక ఎడ్డు అనుకుంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎద్దుకు అయ్యో అది సుఖంగా తింటుంది నాతో పాటు, కానీ నేను పనిచేస్తున్నాను, 2 భార్యలతోటి ఏగలేవు అన్నప్పుడు మల్లన్న ఏమంటాడు, నా తండ్రి ఏగుతలేడా 2 భార్యలతోటి, నేను కూడా ఏగుతా, బల్జ మేడలమ్మ నన్ను అనరా అని మాటలు అన్నది. అన్నప్పుడు సరే ఎంతసేపు చెప్పినా ఇంటలేవు కదా,
నాకు ఎక్కడ వణితే ఎక్కడ దొరకాలంటే నీ అక్క ఎల్లమ్మ దగ్గరకు పోయి నువ్వు ఎరక అడగాలి, అమ్మవారు ఎల్లమ్మ ఎరకలు ఎల్చం దాల్చుకొని నీకు ఎరక చెప్పాలన్నప్పుడు ఎల్లమ్మ దగ్గర పోతాడు, అక్క ఎరక చెప్పమన్నప్పుడు అమ్మవారు అప్పుడు చెప్తుంది, కొడుక తమ్ముడా మల్లయ్య నీకు ఏం ఆపద వచ్చిందిరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నప్పుడు అక్క పంచపర్వతం బండ మీద బాల బ్రహ్మరాంబిక దేవి సక్కదనమంట, పంచాదిగిరి లోగిలలో తల్లి పార్వతీదేవి సక్కదనమంట, వీళ్ళిద్దరికన్నా 7 ఈములు ఎక్కువ ఉన్న స్త్రీ ఎక్కడ పుట్టలేదంట, పుట్టినా కానీ భూమి మీద బతకలేదంట, కానీ నాకు వీళ్ళిద్దరికంటే 7 ఈములు ఎక్కువ ఉన్న స్త్రీ కావాలి, ఎక్కడుందో ఎరక చూసి చెప్పన్నప్పుడు అప్పుడు అమ్మవారు కేతమ్మని చూస్తుంది, ఎరక చూసి కేతమ్మని చూసి కేతమ్మ దగ్గర పోవాలంటే ఒట్టిగా కాదు తమ్ముడా, గొల్లవారి ఇంటి లోపలికి పోవాలంటే నువ్వు ఈ రూపం వదిలేయాలి, గొంగడి కొప్పర పెట్టుకోవాలి, కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి, మంగకర్ర చేత పట్టుకోవాలి, గొల్లవారి ఇంటికి పోయేసప్పుడు నువ్వు పోయిన సమయానికి పిల్ల వనంగా 3 నెలల పిల్లు ఉంటుంది, నువ్వు పోయి ఆ మందల వనంగా 7 గొడ్డు గొర్రెలు ఉంటాయి వాళ్ళకి, గొల్లవారి మాసమ్మది 7 గొడ్డు గొర్రెలు ఉంటాయి, ఈయన కట్ట 7 గొడ్డు గొర్రెలు ఉంటాయి, ఆ 7 గొడ్డు గొర్రెలు ఎలకోటి మంద చేసి 7 ఏళ్ళ కరువు వెళ్ళదీస్తే అప్పుడు నువ్వు 7 ఏళ్ళ కరువు వెళ్ళదీసి వచ్చే సమయానికి బాల పెళ్లికి సిద్ధమవుతుంది అని చెప్పినప్పుడు మల్లికార్జున స్వామి వాళ్ళ ఇళ్ళలోకి పోతాడు, వాళ్ళ ఇళ్ళలోకి పోయి అందరితో మాట తీసుకొని 7 గొడ్డు గొర్రెలు కొట్టుకొని వెళ్ళిపోతాడు, 7 గొడ్డు గొర్రెలు కొట్టుకొని వెళ్ళిపోయి ఎలకోటి మంద చేసుకొని వస్తాడు, నల్ల చెరువులకు వచ్చి ఆ బర్ల కాడున్న పశువుల కాడున్న పిల్లలకి చెప్తాడు, నీ అల్లుడు మల్లయ్య వచ్చిండు మందగంప తీసుకొని రమ్మని మా అత్త చెప్పమని మాధవసాని చెప్పమని పంపిస్తాడు, పంపించినప్పుడు మాధవసాని ఏమంటది పిల్లలని అంటది, ఏమిరా నన్ను ఎక్కిరిస్తుర్రా, నా 7 గొడ్డు గొర్రెలు ఏనేయి కట్టయ్యి అని తెలిసి నన్ను ఎక్కిరిస్తురా, నీ అల్లుడు ఎలకోటి మందం చేసుకొచ్చి అని చెప్పినప్పుడు అప్పుడు అమ్మవారు వాళ్ళు ఏం చెప్తారు, నీ 7 మేడలు ఉన్నాయి కానీ నీ మేడల మీదకి ఎక్కి చూడు, నీ మేడల మీదకి ఎక్కి చూసినప్పుడు చెరువు లోపల నల్ల చెరువు లోపల నల్ల రాళ్ళు ఎట్లున్నాయో నీ గొర్రెలు ఎట్లున్నాయని చూసి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆడికి పోతుంది అమ్మవారిని కేతమ్మ పోతుంది, మళ్ళీ తర్వాత ఫస్ట్ తల్లి పోతుంది, తర్వాత తండ్రి పోతాడు, వీళ్ళందరిని ఎలగొట్టిపిస్తాడు గొర్రెల ఆగమం చేపించి మేపిపించి, అప్పుడు అమ్మవారు కేతమ్మ పోతుంది లాస్ట్ 3వసారి, కేతమ్మ పోయినప్పుడు వీళ్ళని బాధ పెట్టినట్టే నా భార్యని బాధ పెడితే నాతోటి రాదు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, ఈ కట్టె పట్టుకో గొంగడి కప్పుకో చెప్పులు వేసుకొని నేను బావి లోపల పోయి స్నానం చేసి వస్తాను అని పోతుంది, పోయినప్పుడు ఇది ఏం చేస్తారంటే 7 ఏళ్ళ కరువులల్లా ఈ గొల్లవారి మాసం ఏం చేస్తారంటే ఈ కేతమ్మ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈగలు పడ్డ గంజి పురుగులు పడ్డ గంజి ఇవన్నీ తెచ్చి పెడతారు మల్లన్నకి, అయినా కూడా అమృతం లెక్కలో తాగుతాడు, ఆ బావి లోపలికి స్నానం చేయడానికి పోయి ఈగ రాడు అగరాడు, రాకపోయేసరికి కేతమ్మ ఏం చేస్తుంది, బావి లోపలికి స్నానానికి పోయినా మల్లిగాడు ఉన్నాడా సచ్చినా అని బాయిగాడ మీద పోయి జొంగి చూస్తాడు, మనం ఇప్పటికైనా అప్పటికైనా అద్దంలో చూసుకుంటే నిజరూపం కనబడుతుంది, కాబట్టి మల్లన్న ఉన్న నిజరూపము నీడ కనబడుతుంది, నీళ్ళల్లో కనబడుతుంటే అప్పుడు అమ్మవారి కేతమ్మ ముఖాన కొంగు పెట్టి ఏడుస్తుంది, అయ్యా మల్లయ్య నువ్వు పరమాత్మను అని తెలుసుకోలేకపోయినా ఎక్కడికేలో వచ్చిన వాడు అనుకొని నా ఎంత వాడుతున్నావు అనుకొని పెట్టరాని బాధలు పెట్టినాము, ఈగలు పడ్డ గంజి తాగిపించినాము, దోమలు పడ్డ గంజి తాగిపించి నీకు ఎన్నో కష్టాలు పెట్టినాము, ఇవాళ రోజు నుంచి నేను నీ భార్యను అనుకోవాలన్నట్టుగా, అంటే కేతమ్మకు తెలియదు ఆల్రెడీ మల్లికార్జున స్వామి కళ్యాణం అయిందని తెలియదు, కాబట్టి ఆ కేతమ్మని ఆడికెళ్ళి తీసుకొని తల్లిదండ్రుల దగ్గర దీవనార్థం తీసుకొని పంచపర్వతం బండ మీదకి వస్తాడు, పంచపర్వతం బండ మీదకి వచ్చినప్పుడు బండ మీద బాల బ్రహ్మరాంబిక దేవిని కేతమ్మ కళ్ళవారం చూస్తాడు, కళ్ళవారం చూసినప్పుడు అప్పుడు బాల బ్రహ్మరాంబిక దేవిని చూసి కేతమ్మ ఏడుస్తుంది, రావయ్య నాయనాదా ఓ నాదో నేనేమి చేసినాదా ఓ నాదా, నా పుట్టుక మీద మన్నువయ్యా నాదేమి పుట్టుకరా ఓ దేవుడా, పుట్టరాదు అమ్మలారా, ఈ ఆడి జన్మం ఎత్తరాదు అమ్మలారా, నేను నీకు ఏమి పాపం చేసినా ఏమి ద్రోహం చేసినా మల్లయ్యా, పెళ్లిగా లేదని చెప్పి నన్ను అనంగా నా బతుకు ఆగం చేసినావు, భయంగారం అసలు బిడ్డని బాయిలో పడేసినవా మల్లయ్యా అని అమ్మవారు ఏడుస్తుంటుంది, ఏడిసినప్పుడు ఇద్దరు భార్యను దగ్గర తీసుకొని మల్లికార్జున స్వామి చెప్తాడు, బామ కేతమ్మ బామ మేడలమ్మ, మనము కాదు, మనం ఒక సృష్టిలం, మనం అనేది మనము కాదు, పంచపర్వతం బండ మీద శ్రీశైలం పరమటి బాధన పంచపర్వతం బండ మీద మనం శిలలై వెలిసేది ఉన్నది, మన పేరు మీద పూజారులు పుట్టేది ఉన్నది, భక్తులు పుట్టేది ఉన్నది, పంచపర్వతం బండ మీద మనం శిలలై పెట్టాలి, శిలలై ఎప్పుడైతే నిలిచిరో వచ్చిన వారికి కోరిన వారికి కొంగుల బంగారమై నిలవాలని చెప్పి అప్పుడు పంచపర్వతం బండ మీద అమ్మవారు కేతమ్మ భ్రమరాంబిక దేవి కేతమ్మ మల్లన్న బండ మీద శిలలై నిలిచిపోతారు, ఇది ఆయన స్టోరీ, అంటే చిన్నగా చెప్పాలంటే చిన్నగా కాదు కళ్ళకు అద్దినట్టు చెప్పారు నిజానికి, అంటే వింటూ వెళ్ళాలి వింటూ వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది, అది ఆయన చెప్తుంటే మాకు కూడా చెప్పినా కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయి మాటలు తప్ప దాన్ని బ్రేక్ చేయాలి అన్నట్టుగా రాదు, ఇంకా చెప్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే కథను ఏంటన్నా బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే ఇంకా కథను ఇంకా ఉన్న కథను సాగిస్తుంటూ ఇంకా చెప్తూనే ఉంటాం, మాకేందంటే ఈయన వాళ్ళు కావాలి, మేము చెప్పేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, అంటే మాకు ఆల్రెడీ మూమెంట్ అర్థమైపోతుంది వాళ్ళ బిహేవియర్ బట్టి,
వీళ్ళు వింటారు వీళ్ళు వినరు అని చెప్పేసి మాకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మేము వాళ్ళని ఎదుటి వాళ్ళని బట్టి మేము కథ చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కథ మల్లన్న కథ. సో దీన్ని దాదాపుగా ఎన్ని నిమిషాలు చెప్తారు? అంటే ఒక మంచిగా వినేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా 3 hours చెప్తాం. 3 గంటలు. మళ్ళీ నా ప్రోగ్రామ్ పెళ్లి చేసుకునే కాడికి 3 గంటలు. అంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన కథ ఇప్పుడు నేను జస్ట్ నోటి మీద చెప్పిన తర్వాత నీకు 4 రోజులు చెప్పినా అయిపోతుంది. అది 4 రోజులు చెప్పినా అయిపోతుంది. మనం డోల్ మీద కథ చెప్తే 4 రోజులు చెప్పినా మాకు అనేది డోలు తాళం ఉంటే ఆ మూమెంట్ ఆ బీట్ వేరే. ఇక ఇందులో ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, అన్ని ఉంటాయి, నవరసాలు ఉంటాయి, అన్ని నవరసాలు అన్ని ఉంటాయి. ఈ అత్యంత కష్టం అంటే అమ్మవారు ఎల్లమ్మ అనుభవించింది ఎక్కువ కష్టం. దేవతల బిడ్డ అయినా తప్పని కష్టాలు అనుభవించింది అంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి అనుభవించిన కష్ట కథ పెద్దగా ఉంటది. ఆ కథ చెప్తుంటే మాకంటే ఎక్కువ అసలు ఇక వినే వాళ్ళకి ఉంటుంది. అలా రియాక్షన్ చూడాలి. ఆ మూమెంట్ ఏడుస్తూనే ఉంటారు. ఏడ్చుడిగా అనుకోవద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక అది ఖచ్చితంగా వస్తుంది. అది అట్లుంటది. అంటే చెప్పే విధానం మనది పర్ఫెక్ట్ ఉంటే. ఇన్ని కథలు ఎట్లా గుర్తుంచుకోగలుగుతారు మీరు? గుర్తుంచుకోవడం అంటే మాకు ఒక్కొక్కసారి నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా, నాకు ఒక డౌట్ వస్తుంది. నేను 2016లో డిగ్రీ పాస్ అవుట్ అంటే నేను చదవగలుగుతా కదా. MBA నా టార్గెట్, అసలు డ్రీమ్. యాక్చువల్లీ MBA చేస్తే బాగుండాలి కదా అనిపించింది. అప్పుడు చదివితే రాకపోతుంది. కానీ నాకే తెలియకుండా ఇంత శక్తి ఎడికేలు వస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న జ్ఞాపక శక్తి నేను అనుకుంటా, నాకు రీసెంట్గా వచ్చిన నాకు 5-6 సంవత్సరాలకి గింత గుర్తుంది. 40-50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మా పెద్దలు. వాళ్ళకి ఇంకెన్ని కథలు గుర్తుండాలి. మళ్ళీ మా పెద్దలకు చదువు రాదు కళ ఉంటుంది. వాళ్ళు పెద్ద బాల శిక్ష చదివినారు, మేమన్నా కాలేజీలు చేసినాం అని అనిపిస్తుంది మాకు. కాకపోతే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ కథ నేర్చుకునే విధానం ఎట్లుంటుందంటే వాళ్ళు చెప్పే కథను అనేది ఒక డైలాగ్, ఒక మాట రూపంలో వింటాం. ఒక మాట రూపంలో విన్న తర్వాతనే మేము దాని కథలా డిసైడ్ అవుతాం. కథ అనేది చెప్పే విధానం మాకు తీరు ఒక్కటి ఉంటుంది అన్నట్టు. ఏ ఒక్క లిరిక్ పెట్టుకొని అయినా చెప్పగలుగుతాం కదా. ఫస్ట్ ముచ్చట, ఇప్పుడు నీకు ఏ విధంగా అయితే ముచ్చట అట్లా చెప్పినో అట్లా వింటాం వాళ్ళు చెప్పేది. ఆ తీరులో మేము తీసుకుంటాం. అప్పుడు మేము దాన్ని కథ రూపంలో రిపీట్ చేస్తాం. అయితే మీరు ఒకవేళ ఏదన్నా ఒక కథకి వెళ్తే ఎంత ఛార్జ్ చేస్తారు? చార్జ్ అనేది పర్టికులర్గా అంటే చెప్పకూడదు. అంటే ఇక అది మాక్సిమం మాకు అంటే ఒకటి ఉంటుంది అన్న, సంఘంకి ఇంత తీసుకోవాలనేది 100% అయితే చెప్పలేండి. అసలు దాన్ని పాటిస్తారు తప్ప ఎక్కువ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒగ్గు మహేష్ యాదవ్కి పెద్ద పేరు వచ్చేసింది. ఇంత పేరు వచ్చినా కూడా సంఘం చెప్పినటువంటి 100% మేము సంఘంని కాదని ఒక అడుగు కూడా బయట పెట్టం. ఏ మిస్టేక్ అయినా, ఏ తప్పైనా, ఏ ఒప్పైనా మేము మా సంఘంనే కన్సల్ట్ అవుతాం. ఇప్పుడు అంతేందుకు మా సంఘముకు సంబంధించి సరే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు ఈ వీడియో చూసి ఒకరు ఫోన్ చేస్తారు నాకు, స్వామి ఇట్లా మా ఇంట్లో పండుగ చేయమని. మేము తెలుసుకుంటాం ఫస్ట్ ఆ ఇంట్లో ఇంతకుముందుకు ఏ ఒగ్గు పూజారి చేసిండు, ఆ పలానా పన్సర్ చేసిండు. ఆ పర్సన్ మీకు ఫోన్ చేస్తాం, అయ్యా బాబు మీ పండుగ ఇట్లా వచ్చింది మాకు, మరి వాళ్ళకు మీరు నచ్చకొచ్చిందా సూపర్ అట్లా. ఎందుకంటే మేము ఎదుటి వాళ్ళ ముందు మేము తప్పుగా కావద్దు. ఇప్పుడు మేము కొట్టుకుంటే మాకు పరువు పోతుంది అక్కడ. కాబట్టి మేము మా పెద్దల పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్కటి చేస్తాం. సంఘంని కాదని మేము ఏం చేయాలి. అయితే మీ సంఘంలో ఒగ్గు కథలు చెప్పే వాళ్ళు ఈ మధ్యన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎదుగుతూ ఉంటే సంతోషపడతారా, లేకపోతే అయ్యో మా పండుగలు వాళ్ళకు పోతున్నాయి కదా అని బాధపడతారా, వెనకలాగే ప్రయత్నం చేస్తారు? పర్టికులర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మస్తు ప్రోత్సహిస్తారు అన్న, చాలా ప్రోత్సహిస్తారు. అంటే ఎందుకంటే మేము చేయలేనిది మా పిల్లలు చేస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇప్పటి వరకు మా సంఘం నుంచి అయితే ఏ ఒక్కరు కూడా మాకు ఒక ఫోన్ చేయడం కానీ ఏదైతే మిస్టేక్ అయితే కాలేదు. మేబీ ఫ్యూచర్లో కూడా కావద్దని కోరుకుంటున్నా. వాళ్ళు ఎట్లుంటుంది అంటే మస్తు ప్రోత్సాహం, అండర్స్టాండింగ్ ఉంది, ఖచ్చితంగా ఉంది 100%. వాళ్ళని కాదని మాత్రం మేము ఏదైతే చెయ్యము. అయితే ఇప్పుడు మనము ఇప్పుడు మనము ఉన్న పరిస్థితులలో చీరను ఎందుకు ధరిస్తారు? ఒగ్గు కథ చెప్పేవాళ్ళు చీరను ఎందుకు ధరిస్తారు? ఒకటి నా ప్రశ్న చెప్తున్నా, ఇది ప్రజల ప్రశ్న కావచ్చు, ఎంతోమంది డౌట్ కూడా ఉండొచ్చు. చీరను కట్టే వాళ్ళు మరి హిజ్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారా, మగవారే ఉంటారా? ఓకే, ఇదో పెద్ద ప్రశ్న. నాకు నేను ఒగ్గు కథలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కలిగినటువంటి ప్రశ్న. సో నువ్వు అడిగిన దానికి వచ్చేసి కథ చెప్పితే దేవిలగ్గం చేస్తే చీర ఎందుకు కట్టుకుంటారు? సో చీర కట్టుకున్న వాళ్ళు ఒగ్గు వాళ్ళే కట్టుకుంటారా, ఇజ్రాలు కట్టుకుంటారా అని ఒక మాట వచ్చింది. ఆడ 100% ఒగ్గు పూజలకు సంబంధించి ఇతరులకు ఎటువంటి సంబంధం లేదు. ఏ అయితే ఒక టీము పోతుందో కళ్యాణం చేయడానికి, ఆ టీంలో నుంచో ఒక వ్యక్తి చీర కట్టుకోవడం ఉంటుంది. ఆ చీర కూడా కట్టుకోవడానికి కారణం ఏంటంటే మేము చెప్పే కథ అనేది వాళ్ళకు అద్దాలే. అది ఎట్లా చెప్పాలంటే అర్థమైపోవాలి. అంటే అమ్మవారు నిజ రూపంలో ఉంటే గిన్ని కష్టాలు అనుభవించిందా, 7 యంత్రాల బోనం ఎత్తుకొని పోతప్పుడు చాలా కష్టాలు అనుభవించింది అమ్మవారు, ఆ కష్టాలు గిన్ని గణం అనుభవించిందా అని వాళ్ళకు పూసగుచ్చినట్టుగా చెప్పడానికి మాత్రమే మేము వస్త్రధారణ చేస్తాము. అలా అని ఆ వస్త్రధారణ కూడా లేడీస్ తోటి చేయనీయము. ఇంకోటి చెప్పాలి ఓపెన్గా అంటే ఎవరికి కూడా చెప్పము. ఓపెన్గా చెప్పాలంటే అమ్మవారి వస్త్రధారణ చేసేటప్పుడు
ఆ చీరను కూడా లేడీస్ని ముట్టుకొని ఇవ్వము. ప్రతి ఒక్కటి బాయ్స్ మేమే చేసుకుంటాము. ఇతరులను మేము జడేయడం కానీ, నెయిల్ పాలిష్ పెట్టడం కానీ, లిప్స్టిక్ పెట్టడం, మేకప్ ఏదైనా ఇతరులను చేయనీయము. అంటే మాకు ఒక ఆనవాయితీ అది, మా పెద్దలు మాకు నేర్పించిన ప్రకారంగా అదొక ఆనవాయితీ. ఆ చీర కట్టుకొని ఆ వస్త్రం చేసుకొని ఆ కథ చెప్తే దానికి ఒక అందం వస్తుంది. అది వాళ్ళకి అర్థమైపోతుంది, అయ్యో అమ్మవారు ఇంత కష్టం అనుభవించిందా, ఇంత బాధపడ్డదా అని అర్థం నాటకాలు అనుకోరాదు. అప్పట్లో నాటకాలలో ఎట్లయితే మనం చేసుకుంటాం చెప్పడానికి మాత్రమే అది మనం చేసేది. ఓకే. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో బొగ్గు మహేష్ యాదవ్ కేవలం మీరిద్దరు కావచ్చు దీంట్లోనే బ్రతుకుతారా, లేకపోతే కాలం మన బ్రతుకుతున్న విధానాలు మారుతున్న కొద్దీ ఇంకా మీరు అనుకున్నట్టు ఇండియన్ ఆర్మీలో అవకాశం వస్తే అక్కడ వెళ్ళడం కానీ, మీకు ఇంకేదో ఒక రంగంలో అవకాశం వస్తే వెళ్ళడం కానీ చేసుకుంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో ఒగ్గు కథలు చెప్తూనే బ్రతుకుతారా? సో ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా ముందు చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పటి కాలంలో ఒగ్గు కథలు చెప్పుకునే వాళ్ళు ఆ కుల వృత్తిగా కావచ్చు, లేకపోతే ఒగ్గు కథనే నా జీవితం అనుకున్న ఎంతోమంది ఈరోజు 2 పడవల మీద కాలు పెట్టున్నారు. అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఇక్కడ ఒగ్గు కథలు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మీరు ఏమన్నా అనుకుంటున్నారా, లేకపోతే దీంట్లోనే మీరు చెప్పిన దానికి నాకు అనిపించింది నేను ఇచ్చే ఆన్సర్ ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా అంటే చూసే వాళ్ళందరికీ అర్థం కావాలి. ఫస్ట్ వచ్చేసి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కళను వదిలిపెట్టాం. ఓకే. అది ఎన్ని ఆటంకాలు అన్నారా అని మా గురువులు మమ్మల్ని తిడతారు, మీరు చేసేది రాంగ్ అని, కొన్నిసార్లు ఇట్లా చేస్తున్నారని తిడతారు. అయినా కూడా మేము ఆ పని వదిలిపెట్టాము. మేము చేసేది దీని గురించి బతకనికి చేస్తలేము, ఆ కళను బతికించుకోవడానికి మాత్రమే మేము చేస్తున్నాము. అయితే నువ్వు అడిగిన దానికి నేను ఒకటి చెప్తా అన్న ఖచ్చితంగా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరికి వస్తుంది, ఇది లేనప్పుడు ఏం చేస్తారు అన్నది. ఈ ఊర్లల్లో ఒగ్గు పూజారుల విషయానికి వస్తే నాతో సహా, నేను ఊరు నుంచో వచ్చిన, నేనేం జంటనగరాల్లో పుట్టి పెరగలేదు, నాతో సహా ఈ లాస్ట్ ఇయర్ 2 years కరోనా ఉన్నది. పర్టికులర్ కరోనా లాక్డౌన్లో మంచి సంస్థలే బంద్ అయిపోయినాయి. ఒక సెకండ్కు 10 కోట్ల టర్న్ ఓవర్ వచ్చే కంపెనీలే బంద్ అయిపోయినాయి. ఆ టైంలో వాళ్ళ తిరుపతి లాంటి పెద్ద దేవస్థానం కూడా బంద్. ఆ టైంలో వాళ్ళకున్న సంపాదన, వాళ్ళకు వచ్చే ఈ ఇంక్రూమెంట్స్, వాళ్ళ పెన్షన్లతోటి వాళ్ళు బతికినారు. జాబ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ బతికిరు. కానీ మా ఒగ్గు పూజారుల విషయానికి వస్తే ఊర్లలో ఉండే ప్రతి ఒక్క ఒగ్గు పూజారి కరువు పని లేదా, ఆ పని లేని టైంలో వ్యవసాయం చేసుకొని బతికిండు. బయకాడి పోయి వ్యవసాయం చేసుకోవడమో ఏదో సంథింగ్ ఊర్లో పని చేసుకొని బతికిండు. కానీ మా జంట నగరాలలో ఉన్న మా ఒగ్గు పూజారులు, మా పెద్దలు, బాయి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని కష్టాలు అనుభవించారు కరోనాలో అనేది ఆ భగవంతునికి తెలుసు. అన్ని కష్టాలు ఎదుర్కొని ఎంత ఘోరంగా కష్టం అంటే సంతోషంగా 4 పూటలు అన్నం తినే మేము కూడా కరోనాలో 3 పూటలు అన్నం తినడానికి కష్టపడ్డారు, అంత తాపత్రయపడ్డారు. అలాంటి ఒగ్గు పూజారులు మా హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మేము ఈ కళను వదిలిపెట్టలేదు. ఇంకా ఎంత ఆశ చూపిస్తే కళ వదిలిపెడుతున్నాం. సూపర్ అద్భుతమైన ఆన్సర్. సరే, మీరు అన్నట్టు సరే ఇప్పటి వరకు ఎల్లమ్మ కథలు, బీరప్ప కథలు, మల్లన్న కథలు, ఇంకెంతోమంది దేవతల కథలు, అండ్ అందులో భాగంగానే ఇలాంటి చనిపోయిన దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ చేశారు కదా. సరే, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ ముందే చెప్పిన ఏదన్నా కథ ఇప్పుడు చెప్తే ఇప్పుడు అల్లకపోతావా అంటే ప్రయత్నం చేస్తా అన్నావు కదా. మీ ఒగ్గు కథ చెప్పేవాళ్ళే కరోనా టైంలో కష్టాలు ఏవైతున్నాయో ఆ కష్టాల గురించి కథ రూపకంగానో పాట రూపకంగానో చెప్పే ప్రయత్నం చేయగలుగుతారా? కరోనాలో వచ్చేసి కష్టాలు అంటే ఎట్లున్నాయి అంటే చెప్పలేని కష్టాలు అన్న. అంటే మేబీ నేను కష్టంగా అదే అంటున్నా, ఒగ్గు కళాకారుడిగా మా ఒగ్గు కళాకారులు చాలా మంది కష్టపడ్డారు అన్న. హైదరాబాద్లో చెప్తున్నా కదా, హైదరాబాద్లో పని లేక, ఆ చేసుకునేటోళ్ళు లేక, ఆ లాక్డౌన్లో బయటికి వెళ్ళలేక మా ఒగ్గు పూజారు ఎంత కష్టపడరు అనేది మా మనస్సాక్షికి తెలుసు అది. సో వాళ్ళ నుంచి కాకుండా ఒక ఒగ్గు పూజారిగా మాట్లాడాలంటే, చెప్పాలంటే, ఒక పాట రూపంగా చెప్పాలంటే ఆల్రెడీ మా వాళ్ళు సోషల్ మీడియాలో చాలా సాంగ్స్ తీసిరు. అవి కరోనా మీద చాలా తీసిరు. సో కరోనాకు సంబంధించింది ఎట్లుంటుంది అంటే, ఎక్కడి రాజాన నుంచి వచ్చినావే కరోనా, మా ఒగ్గువారి ఇంటిలోన కరోనా, అష్ట కష్టాలు పెట్టినావే కరోనా, 1 రోజు కాదు 2 రోజులు కాదు 365 రోజుల ప్రకారముగా ఒక అడుగు తీసి బయట పెట్టకుండా ఇంటి లోపల కూర్చొని చూసుకున్న భార్య ముంగట, చేసుకున్న భార్య ముంగట చూసుకుంటా కూర్చొని కన్నతన్ని పిల్లల వనంగా కండ్ల వార చూసుకోలేక మూలవాడి ఏడుస్తున్న డోలు బాధని ఎవరికి ఎప్పుదే కరోనా, ఇక నాకు వచ్చిన కష్టమే ఇక నీ కల్లానే రాదుమా అంటే మాకు వచ్చిన కరోనాకే రావాలి కష్టాలు, మాకు ఆ కష్టాలు తెప్పించిన కరోనాకి కష్టాలు రావాలి. మూలపడ్డ డోలు కష్టాన్ని కూడా ఏమనిపిస్తుంది అంటే మాకు
ఓపెన్గా చెప్పాలంటే మేము టైంపాస్గా దోస్తులతో పోయినా కూడా మాకు ఈ చెయ్యి ఆడేది ఆడుతూనే ఉంటాం. అవునా? యాస్టేజ్గా చెప్తున్నా, ఈ చెయ్యి ఆడేది ఆడుతూనే ఉంటుంది. అంటే మేము దానికి ఎంత విలువిస్తాం అనేది అర్థం చేసుకోండి. మాకు డోలు దెబ్బ మీద చెయ్యి వాడితేనే మనసు తృప్తి ఉంటుంది అన్నట్టు. అంత అయితే ఇప్పుడు సరే మీరు ఇప్పుడు కరోనా లాంటి ఒక సందర్భం ఇది కేవలం సందర్భంని చూసి మరో పాట పాడేది కదా. ఇలా ఊర్లల్లో కేవలం అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఒగ్గు కళాకారులను పిలుస్తుంటారా? కథలు చెప్పడానికి నైట్ టైంలో కూర్చోబెట్టుకొని ఊర్లలో అట్లా చెప్పిస్తుంటారా? అంటే మొదటగా ఉంటుండే అన్న, అప్పటి కాలంలో. మాక్సిమం లేవు కదా. లేదు మొదటగా ఉంటుండే. గణేష్ మండపం కాడ అమ్మవారి దుర్గామాత కాడ చెప్తాము, గణేశుని మండపాన్ని కాడ ఖచ్చితంగా చెప్తాము. కానీ ప్రత్యేకంగా ఒగ్గు కళాకారులను పిలిచి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా అయితే ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే కళని తప్పుగా అనకూడదు కాబట్టి ఎవరిని కించపరిచి మాట్లాడదు కాబట్టి ఒక మాట అంట. అయినా కూడా పొలిటికల్కి సంబంధించి స్టేజ్ల మీద డాన్సులు చేసే కళాకారులకు ఎన్నో సోవతలు కలుగుతున్నాయి వాళ్ళకి. కానీ రాత్రానిక పాలనక కష్టపడే మాకు ఏది లేదు. దాని గురించి చాలా బాధపడతాం, చాలా అంటే చాలా బాధపడతాం. అంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కోళ్ళు 5 నిమిషాలు ఆడినందుకే వాళ్ళకు పెన్షన్ అని ఏదేదో ఉన్నాయి. వాళ్ళని తప్పుగా అనట్లేదు, కానీ మాకెందుకు అవి లేవు అనే బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే ఈరోజు అంటే అంతేలే, ఆర్థికంగా కొంచెము అటో ఇటో మంచిగా ఉన్న ఒగ్గు కళాకారులు అయితే ఓకే, కానీ పూర్తి స్థాయిలో పేదరికంగా ఉన్న వాళ్ళకి మాత్రము ఆ ఒగ్గే బ్రతుకు అన్నప్పుడు ఏం చేయలేం కదా అన్న. ఒగ్గే బతుకు జొగ్గు మోగితేనే మాకు కడుపుకు తిండి అనేటోళ్ళు కూడా ఉన్నాము మా దాంట్లో. ఉన్నారు కాదు, ఉన్నాము, నాతో సహా ఉన్నాము. ఎందుకంటే మా బతికే దాంతో మేము బతికినన్ని రోజులు మల్లికార్జున స్వామి సేవ చేసుకుంటూనే బతుకుతాం. మాకు కలిగే గొప్ప అదృష్టం ఏంటంటే ఆ భగవంతుని మొక్కుతాం మేము ఎక్కువ. నీ పూజ చేసుకుంటూ డోలు కొట్టుకుంటా, మెడలో డోలు ఉన్నప్పుడే నా ప్రాణం విడవాలని కోరుకుంటాం ఆ భగవంతుని. ఎందుకంటే విడిపోయేటప్పుడు కూడా ఈ కళలో ఉండాలి. అంత గొప్ప అదృష్టం అట్లా అయిపోయిన చాలా ఆయన ఉన్నారు 100%. వర్షాకాలంలో మన డోలు కంచు డోలు ఉంటాయి, ఇక్కడి పిడుగులు పడితే అట్రాక్ట్ చేసుకుంటాం. మేము అవి మాత్రమే కొట్టాలి. పిడుగులు అట్రాక్ట్ చేసి అట్లా చనిపోయింది. ఇక మొన్న కరెంట్ షాట్ వచ్చి చనిపోయింది. అది చాలా బాధ విషయం. చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. అదే అట్లా తలుచుకుంటుంటే ఇట్లా వస్తాయి, ఏడు వస్తుంది అని చెప్పలేము ఇక అవన్నీ. సరే, చివరిగా ఒక్కసారి మన E96 టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మీ ద్వారా ఒగ్గు కథల గురించి కానీ ఆ ఒగ్గు అంతం కావద్దనే ఒక ప్రధాన ఉద్దేశం గురించి కానీ చెప్తూ అదేవిధంగా ఒక పాటతో ముగిసేద్దాం. లాస్ట్గా అన్న అడిగిన విధానాన్ని చెప్తున్నా, దయచేసి తెలంగాణనే కాదు ఎంటర్ ఇండియా మొత్తం చెప్తున్నా, ఒగ్గు కళ అనేది చాలా పవిత్రమైనది. వాళ్ళు ఎంత నిష్ఠగా చేస్తారు అనేది అది చేసే మనస్తత్వానికి తెలుసు, చూసే మనస్తత్వానికి తెలుసు. దయచేసి ఒగ్గు వారిని మాత్రం కించపరిచే విధంగా ఎప్పుడు చేయకండి. మీరు ఎంత ప్రోత్సహిస్తే మేము అంతా ముందుకెళ్తాము. ఇంకా ముందుగా చెప్పాలంటే మా జంట నగరాల ఒగ్గు పూజారులకి శివశనార్థి చెప్తున్నా అందరికీ తల వంచి. ఎందుకంటే మీ ప్రోత్సాహం వల్లనే మేము ఇంత ముందుకు ఎదుగుతున్నాం. ఈరోజు అన్న లాంటి వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది దానికి మీ గొప్పతనమే చెప్తున్నా. ఖచ్చితంగా మా గురువు మా నాన్న దేవునపల్లి ఐలయ్య గారికి శివశనార్థి చెప్తూ అన్న చెప్పిన ప్రకారంగా ఒక మంచి ఎల్లమ్మ పాట కానీ మల్లన్న పాట కానీ పాడతా. నేను వాడే పాట వచ్చేసి మల్లన్న పాట పాడతా. ఫస్ట్ ఇక్కడ గోడలు ఉన్నాయని చెప్పి మెల్ల వాడకు, నీ గొంతుని అట్లా ఫ్రీడమ్ వదిలేసి. నాకు అర్థమైతుంది అప్పటి నుండి రీసౌండ్ వస్తుంది, మెల్ల సౌండ్ వస్తుంది, కానీ మైక్ మంచిగా తీసుకుంటుంది, గట్టిగా పాడు, వాయిస్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అవును, నాకు అర్థం. అదే కదా నీలో ఉన్న ప్రత్యేకత. కానిచ్చేయండి, ఇద్దరు కలిసి అలా ముగించండి. సార్ ఒక నువ్వు చెప్పండి మల్లన్న సాంగ్ ఏది వాడమంటే. నాకు వాస్తవానికి చెప్పాలంటే మల్లన్న మా ఎల్లమ్మ పాటలు బాగా ఇష్టము. ఎల్లమ్మ పాటలు ఇష్టము, కానీ ఎల్లమ్మ పాటలకు వస్తే ఎమోషనల్గా ఉంటాయి కాబట్టి కొంచెం మల్లన్న పాటకే వెళ్ళండి. నీకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి పాట ఎక్కడైతే నలుగురు చూస్తున్నప్పుడు పాడుతుంటే నాకు బాగా గుర్తు అంటే నేను వైరల్ అయ్యింది, నేను ఒగ్గు మహేష్ అనేది తెలిసింది, యూట్యూబ్లో పెట్టినప్పుడు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి. నేను బాగా వైరల్ అయిందంటే ఎల్లమ్మ సాంగ్ వచ్చేసి ఎల్లమ్మ సాంగ్ ఉన్నది. కాకపోతే మొదటగా నేను ప్రతి ఒక్కరికి పరిచయం అయిందంటే సూర్యనారాయణ సాంగ్ తోటి పరిచయం. సరే, శ్రీ సూర్యనారాయణ అని సూర్యనారాయణ పాటతోటి నేను పరిచయం అయినా. అప్పట్లో టిక్టాక్లో 200+ ఉంటుండే. దాంట్లో బాగా ఫాలోవర్స్, దాంట్లో బాగా వైరల్ ఏంటంటే సూర్యనారాయణ. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చి చెప్పాలంటే నన్ను గుర్తుపాటు చేసేది ఎల్లమ్మ సాంగ్ వల్ల. దాంతో ఆ ఎల్లమ్మ సాంగ్ అయితే శివనందూల మా ఊరాల ఎల్లు ఎల్లమ్మ తల్లి, సిద్ధులాకు చెల్లెలావా ఎల్లు ఎల్లమ్మ, గౌతూని కోడలావా ఎల్లు ఎల్లమ్మ తల్లి, గౌలాడి బిడ్డవమ్మ ఎల్లు ఎల్లమ్మ, ఎదుము గవ్వలాట ఎల్లు ఎల్లమ్మ తల్లి, నీ ఎందు దర్శనాలు ఎల్లు ఎల్లమ్మ, పందుము గవ్వలాట ఎల్లు ఎల్లమ్మ తల్లి, నిధి పక్క దర్శనాలే ఎల్లు ఎల్లమ్మ, వజ్రాల బండ మీద ఎల్లు ఎల్లమ్మ తల్లి, ఒన్నెలాటలాడినావా ఎల్లు ఎల్లమ్మ,
పౌరాయి బండ మీద ఎల్లు ఎల్లమ్మ తల్లి పది తిలకమెత్తినావా ఎల్లు ఎల్లమ్మ ముక్షాల గద్దెలోన ఎల్లు ఎల్లమ్మ తల్లి ముందు పూజ కోరినావా ఎల్లు ఎల్లమ్మ పగడాల గద్దెలోన ఎల్లు ఎల్లమ్మ నీవు పాల పూజ కోరినావా ఎల్లు ఎల్లమ్మ జవదగ్ని ఇల్లాలు ఎల్లు ఎల్లమ్మ తల్లి జగమేల లోకమాత ఎల్లు ఎల్లమ్మ పరశురాముని గన్నా ఎల్లు ఎల్లమ్మ తల్లి ప్రపంచాల తల్లివమ్మ ఎల్లు ఎల్లమ్మ ఈల గౌరుని గన్నా ఎల్లు ఎల్లమ్మ తల్లి విడమెల్లె మాతవమ్మ ఎల్లు ఎల్లమ్మ ఇది అమ్మవారి అద్భుతంగా వాడిన గూస్ బంప్స్ వచ్చినాయి వాడుతుంటే సూపర్ అన్న మీరేదన్నా ఒక పాటతో నేను వెళ్ళమ్మ పాట ఎల్లమైనా పర్లేదు ఒక పాట ఎల్లు ఎల్లవమ్మ ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎవరాడి వెళ్ళవమ్మ ఎల్లు ఎల్లమ్మ గౌతోని కోడలావే ఎల్లు ఎల్లమ్మ తల్లి గంభీరాలివమ్మ ఎల్లు ఎల్లమ్మ పొద్దురాల బండ మీద ఎల్లు ఎల్లమ్మ తల్లి వంగి ఆటలాడినావే ఎల్లు ఎల్లమ్మ సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఒగ్గు మహేష్ యాదవ్ అండ్ మీరు కూడా అన్న థ్యాంక్ యూ సో మచ్ విలువైన సమయాన్ని నిన్ననే ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని నిద్ర లేకుండా వచ్చి నలుగురు ముందు మీ ఒగ్గు కథ గురించి ఒగ్గు కళాకారుల యొక్క ప్రత్యేకత గురించి చెప్పినందుకు అదేవిధంగా తెలియని ప్రేక్షకులకు కూడా దాని యొక్క ప్రత్యేకతను తెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మా యొక్క కళని ముందు పెట్టడానికి ఎంత దూరమైనా మేము వస్తాము, అది ఎక్కడికైనా పర్లేదు. మీరు నలుగురు బతుకుతారు, 4 కడుపులు నిండుతాయి అంటే నేను కూడా E96 మీడియా తరపున ఎంత దూరం అన్నా మీరు ఎక్కడ ప్రోగ్రామ్ ఉందన్నా కూడా మా మీడియా కవరేజ్ చేయడానికి అక్కడ వస్తుంది. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కళాకారులు ఇంకెవరన్నా అంటే కూడా ఖచ్చితంగా మా E96 మీడియా చూపించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న. సో అదనమాట ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒగ్గు కళాకారులు అనేవాళ్ళు ఎప్పటి నుండో మనకు వినోదాత్మకమైనటువంటి ఒక్క విధంగానే కాదు, మనకు దేవుళ్ళ విధంగా కావచ్చు, వినోదం కావచ్చు, వీళ్ళు నిలబడి వాళ్ళ పాటలతో కథలతో చెప్తూ ఉంటే ఎంతోమంది కూర్చొని చూస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి కళాకారులు అంతం కావద్దు, ఇంకా ముందుకు దీన్ని మనం బ్రతికించాలనే ఉద్దేశమే ప్రధాన ఉద్దేశం ఈరోజు ఇంటర్వ్యూలో. అండ్ అదేవిధంగా ఇలాంటి కళాకారులు ఎంతోమంది ఇంకా ముందుకు రావాలి అనుకున్న వాళ్ళు కూడా కింద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి మీరు ఖచ్చితంగా టెక్స్ట్ చేయొచ్చు, మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే E96 మీడియాని చూస్తుండండి. ఇలాంటి మరికొత్త ఇంటర్వ్యూలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్.